శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి నెల 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, అంటే వారం రోజులు, 2024 మార్చ్, ఈ వారం రోజులు అంటే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వివిధ రాశుల మీద ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందర చిన్న ఏంటంటే, మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నాయనుకోండి, మీరు నాకు పంపిస్తే నేను స్వయంగా మీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. అంతేకాకుండా మేము ముహూర్తాలు ఇవన్నీ పెడుతూ ఉంటామండి మా ఆది ఆస్ట్రాలజీ నుంచి. మీకు ఏమాత్రంగా చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి ఫోన్ చేస్తే మేము తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాం. సరే, ఇప్పుడు మార్చి 3 నుంచి 9వ తారీఖు వరకు కూడా ఎలా ఉంటుంది, వివిధ రాశులకు ఎలా ఉంటుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి లక్ష దోషాలు పోగొట్టే గురుడు మీ రాశిలో ఉండడం వలన అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. అంతేకాకుండా కుజుడు చూడడం మీ రాశిని, తన ఓన్ హౌస్ని కూడా కుజుడు చూడడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే జ్ఞాపక శక్తి, ధైర్యము, అనుకున్న పనులు అనుకున్నది జరగడము, ఆరోగ్యంగా ఉండడము, మనశ్శాంతిగా ఉండడము, ఇవన్నీ లక్షణాలన్నీ అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా సంతోషంగా ఉండడానికే గురుడు కారకుడు అవుతాడు. ఎందుకంటే లక్ష దోషాలు పోగొట్టే ఆయన గురుడే. మీ గురుగ్రహం మీద మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం. అది కూడా కాకుండా, అంతేకాకుండా కుజుడు కూడా చూస్తున్నాడు. ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా మీకు డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే మీ వృత్తి వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది, అది డౌట్ లేదు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే చాలామందికి, మీలో చాలామంది పాటలు పాడుతూ ఉంటారు, యాంకరింగ్గా ఉంటుంటారు, సంగీత సాధన చేస్తూ ఉంటారు మీలో చాలామంది. వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కారణం ఏంటి? సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు దశమంలో ఉండడమే కారణం. అంతేకాకుండా కంటిన్యూస్గా మాట్లాడడము, ముఖవర్చస్సు పెరగడము, కంటికి సంబంధించిన పవర్ ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా 4th హౌస్ లార్డ్ చంద్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీకు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. కొన్ని చలితో కలిసినప్పుడు మాత్రమే. ఏదేమైనా 4th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి చక్కటి వస్త్రాలు ఇస్తాడు మీకు. విద్యలో బాగా రాణించేటి కూడా చేస్తూ ఉంటాడు. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. సుఖస్థానం కాబట్టి బ్రహ్మాండంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. పంచమస్థానానికి గురుదృష్టి వలన సంతాన యోగము పర్ఫెక్ట్గా బాగుంటారు. మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధ శనులు కూడా చూస్తున్నారు కాబట్టి, పంచమస్థానం చూస్తున్నారు కాబట్టి సంతాన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఫైనల్గా గురుదృష్టి ఉండడం వలన మంచి యోగమే, శుభవార్తలే వింటారు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి కింద జన్మలో చేసుకునే పుణ్యఫలం మీ రాశికి ఉంది మీకు. దానివల్ల పంచమస్థానం చూడడం వలన మీకు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉండడము, ఆర్థికంగా కూడా డెవలప్ అవడం, పంచమస్థానం కూడా ఆర్థికంగా డెవలప్ అవడానికి చూస్తూ ఉంటాం. రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా పంచమస్థానం చూస్తాం కాబట్టి పంచమస్థానంలో మినిస్టర్స్ ఎవరైనా ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పదవులు రావడానికి అవకాశాలు వాళ్ళ జాతకాలు రీచే ఉంటాయి. అవునా? సరే, అది కాకుండా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. కానీ లాంగ్ రన్లో మాత్రమే అది ఉపయోగిస్తుంది. ఎందుకని? శని దృష్టి కూడా ఉంది కాబట్టి లాసెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేతు వారభావంలో ఉన్నాడు కాబట్టి ప్రతి రంగంలోనూ సక్సెస్ అవ్వడము, భూములు తెలుసు కదండి, ల్యాండ్స్ విషయంలోనూ, గోల్డ్, వాహనాలు, ఆరోగ్యము, అదృష్టము, ఇవన్నీ కూడా కేతు ప్రసాదిస్తాడు. ఆరోగ్యంలో ఉండడం వలన సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తుంటాడు. అంటే విదేశీయానాలకు వెళ్ళే వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయి. అంటే వీసా స్టాంపింగ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ H1B వీసా అనేవి ఉంటాయి కదా, మీకు గ్రీన్ కార్డు హోల్డర్స్ అవుతారుగా, అలా ఉంటాయి. మీకు కేతువే ఇస్తూ ఉంటాడు. మేనమామలకి చాలా బాగుంటుందండి. కేతువు ఆరోగ్యం ఉండడం వలన ఆయుర్దాయానికి లోటు ఉండదు. అంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా అధికంగా పెడుతుంటారు. లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కేతువు సంబంధించిన వాటి వరకు గణపతి ఆరాధన చేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా అన్ని విషయాల్లోనూ బాగుంటుంది. సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన, సప్తమాధిపతి శుక్రుడు దశమంలో ఉండడం వలన, లగ్న సప్తమాధిపతి కలిసి ఉండడం వలన
మీకు దగ్గర సంబంధాలు అంటే పెళ్లి సంబంధాలు అవడానికి అవకాశం ఉంటుంది. మేనమామ మేనతలు అదే బ్లడ్ రిలేషన్స్ దానికి దగ్గర అంటే తెలిసిన వాళ్ళు సంబంధం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో గృహప్రవేశాలు కానీ మంచి మంచి శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానం భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. అంతేకాకుండానండి మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. దీన్నే కర్మస్థానం కంటే ఇది సప్తమ స్థానం కాబట్టి అదృష్ట స్థానము అని అంటాం. సో ఇది అద్భుతమైన యోగం. అష్టమ స్థానాన్ని శని దృష్టి చూస్తున్నాడు. అష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అదే అదృష్టం. శని చూడడం వల్ల అంటే అనారోగ్య సమస్యలు రావడము, డిలే ఇన్ వర్క్స్ అంటే మీకు కొన్ని పనుల్లో డిలే అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఆలోచించే విషయం లేదు. కాకపోతే ఏంటంటే అష్టమాధిపతి లాభంలో అంటే మీరు అష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వలన తలవంతలంకి వచ్చే ధనయోగం మాత్రం పర్ఫెక్ట్గా బాగుంటుంది. 9th house లార్డ్ గురుడే మీ రాశిలో ఉన్నాడు అంటే చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలిగించాడు, జ్ఞాన సంపదను ఇస్తాడు, విదేశ పర్యటన చేయిస్తాడు. ఎందుకంటే 9th house లార్డ్ 9th house చూసుకుంటాడు కదా. తండ్రి గారికి అద్భుతమైన ఆరోగ్యము బాగుంటుంది మీ తండ్రి గారికి. అలాగే ఆయన్ని కూడా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫారిన్ మీ తండ్రి గారు కూడా వస్తారు. అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో మాత్రం బాగా రాణిస్తారండి. ఏ బిజినెస్ అయినా పర్వాలేదు. అంటే ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అంటాము, స్టేషనరీ బిజినెస్, గోల్డ్, సిల్వర్ అటువంటి బిజినెస్లో బాగా రాణిస్తారు. బాగా 9th భావం చాలా బాగుంది. మీరు ఎగ్జామ్స్కి రాస్తూ ఉంటారు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా మంచి రోజు మంచిదే. ఎందుకంటే మీ రాశిలోనే గురుడు ఉండడం చాలా అదృష్టము. అలాగే దశమంలో కుజుడు అదృష్టం కదండి. లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి దశమంలో ఉండి మీ రాశిని చూస్తున్నాడు. కొన్ని అవరోధాలు మీ ఉద్యోగంలో ఉంటాయి, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కుజ శుక్రుడు కాంబినేషను ఉచ్చస్థితిలో కుజుడు ఉండడం వలన చంద్రుడు కూడా శుక్రుడితో కలిసిన చంద్రుడు 7వ తారీఖు 8వ తారీఖు కూడా కలిసి ఉండడం వలన చంద్రమంగళ యోగము శుక్రుడితో కలిసి ఉండడం వల్ల శుక్రచంద్రుల కాంబినేషన్ ఉంటుంది. అంటే దశమంలో ఉండడం వల్ల చంద్ర శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చంద్ర శుక్రులు ఏమిస్తారంటే జనరల్గా మీలో చాలామంది ఈ కళా తపస్సు యొక్క కళలో ఉండేటువంటి ఉంటారు. అంటే చిత్రరంగ పరిశ్రమలో ఉంటారు, అంటే సినిమా రంగంలో ఉంటారు చాలామంది. అలాగే కొంతమంది ఏమో టెలివిజన్ రంగంలో ఉంటారు. వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. చక్కటి వస్త్రాలు ధరిస్తారు, ఆభరణాలు ఉంటాయి. అలాగే గోల్డ్ ఉంటుంది. శుక్రుడిగా కారకత్వం ఉంది కాబట్టి చక్కటి సినిమాల్లో బాగా రాణిస్తారు. నృత్య కళాకారులకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, బాగా పాటలు పాడే వాళ్ళకి వీళ్ళందరూ కూడా అవకాశాలు బాగుంటాయి. అంతే కదండి, సినిమాలో నటించే వాళ్ళకి, ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్మాతలు, డైరెక్టర్స్ అంటాం, వాళ్ళందరూ కూడా మీ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా రంగం కలిసి వస్తుంది. కుజశుక్రుల కాంబినేషన్ కూడా చెప్తాం. కుజశుక్రులు దశమంలో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చాలామంది గ్రూప్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉంటారు. ఇలా ఏ రంగంలో మీరు ఆ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాశిపతి కుజుడు 20 degreesలో ఉండడం, పరమోచ్చ స్థితికి దగ్గర ఉండడం వలన కుజుడు యోగాన్ని ఇస్తాడు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కుజుడు కలిసి వస్తాడు. అంటే కుజుడు కలిసి రావడం అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, పరిస్థితులు అనుకూలంగా మారడము, వాళ్ళ జాతకాల రీచ మాత్రమే ఉంటుంది. ఈ జాతకాలు చెప్పేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పింది మాత్రం కాదు. సరేనండి, 11వ భావంలో చూద్దాం. శనికి మీకు 11వ భావంలో బాధకుడు అవుతాడు కదా, ఖచ్చితంగా బాధకుడు అవుతాడు. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. మీరు రాశిని కూడా చూస్తున్నారు కదా, చిన్న ప్రాబ్లమ్స్ కలిగి ఉండడము, మీరు చేస్తున్న వృత్తిలో మార్పులు ఉండడము, అంటే వ్యాపారాల్లో కూడా చిన్న ఆటంకాలు ఎదురవడము జరుగుతుంటుంది శని వల్ల. కానీ రవితో కలిసిన శని ఉన్నాడు అక్కడ. 11వ భావంలో రవితో కలిసిన శని యోగిస్తాడు. ఎందుకు యోగిస్తాడు అంటే మరి జనక రవికి శనికి పడదు కదా. కానీ 11వ భావంలో పాపులు ఉంటే యోగిస్తారని ఉంది కదా శాస్త్రవచనం. కాబట్టి రవి శనులు పాపులు కాబట్టి 11వ భావంలో యోగించి తీరాల్సిందే. ఎవరికి యోగిస్తారు? రాజకీయ నాయకులకి, అలాగే బిజినెస్ పార్ట్నర్స్కి, బిజినెస్ చేసే వాళ్ళకి. సపోజ్ సింగరేణి కాలేజ్, ఐరన్, స్టీల్, కమ్యూనికేషన్స్ ఇవి ఉంటాయి సార్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఇవన్నీ వాళ్ళందరూ కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పాలి. సిమెంట్ పరిశ్రమలు, ఇటువంటి పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి యోగవంతమైన చెప్పచ్చు. మీరు చేసే ఏ వ్యాపారమైనా కూడా యోగంగానే ఉంటుంది. బుధశనుల గురించి చెప్పుకుందామండి. బుధశనులు అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ, రవి బుధులు, బుధశనులు. ఇంకా రవి బుధుల గురించి ఇంకో విషయం చెప్పాలి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కుంభరాశిలో ఉన్నప్పుడు రవితో కలిసేటువంటి బుధుడు నాడంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదృష్టం తోడవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు చేసే ఆపరేషన్స్ కానీ వాళ్ళకి మంచి విలువ, మాటకి విలువ అన్నీ ఉంటాయి. పైగా వాళ్ళ లాభాలు, ధనము అన్నీ బాగా ఉండడానికే అవకాశము ఉంది.
రవి బుధులు కాంబినేషన్ వల్ల ఆడిటర్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదండి. వీళ్ళందరూ అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూనే ఉంటారు. బుధశనుల గురించి మాట్లాడుకుందాం. బుధశనులు ఇచ్చే యోగం ఏంటి? యోగం ఏంటంటే ఎక్కువగా రచనల్లో ఉంటారు కదా, రచనా రంగం, వాటిల్లో మంచి బాగా పాటలు రాస్తుంటారు. తర్వాత ఇంకో చాలా మందిగా కవితలు రాస్తుంటారు, పద్యాలు రాస్తుంటారు, గేయాలు రచయితలుగా ఒకటి చెప్పాలంటే రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే కాకుండా ధనము మీకు వచ్చి తీరుతుంది. బుధశనులు మీ జాతకంలో, ఒరిజినల్ జాతకంలో కూడా కలిసి ఉన్నా కూడా మీకు ఇదే వృత్తినిగా స్వీకరిస్తారు. ధనము కూడా కంటిన్యూస్గా ఉంటుంది. అంటే మీరు రాసే మాటలు కానీ కంటిన్యూస్గా జనాలకి బాగా ఆకర్షితులు అవుతుంటారు అని సందేహం లేదు. అంటే 11వ భావంలో రవి బుధ శనులు మంచే చేస్తారు తప్ప చెడు చెయ్యరు అని అర్థమైపోతుంది కదా. రవి శనుల కాంబినేషన్ 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనుకుంటాం. అంటే శని 30 సంవత్సరాలు కుంభరాశిలో వస్తాడు కాబట్టి అలా అంటాం. సరే, అది పక్కన పెడదాం. రాహు ఒకటే పరిణామం తప్పు కదా, తప్పే. అంటే ఏం చేస్తాడు? తప్పంటే ఏం చేస్తాడంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ పక్కన పెడదాం. బుధరాహువులు కలిసి ఉన్నారు. బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ 7వ తారీఖు నుంచి వస్తున్నాడు. వస్తే బుధరాహుల కాంబినేషన్ ఏంటి అంటే కంప్యూటర్స్, హార్డ్వేర్ మెటీరియల్స్ సక్సెస్ అవుతారు వాళ్ళు. హార్డ్వేర్ మెటీరియల్స్ ఉంటుంది సార్, అలాగే కంప్యూటర్ రంగంలో కూడా ఈ సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. బుధరాహులు ఖచ్చితంగా ఈ యోగమే ఇస్తారు. అలాగే బుధరాహులు కాంబినేషన్ వార్తా సేకరణ, వార్తలు మీరు సేకరిస్తారు సార్, దాంట్లో ప్రజ్ఞా పాఠ వాళ్ళకి కలిగి ఉంటారు. బుధరాహుల కాంబినేషనే మీ తోబుట్టువుల్ని కలిసి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా మీ సహాయ సహకారాలు పొందుతారు. అంతేకాకుండా మీరు కూడా వాళ్ళ సహాయ సహకారాలు చేస్తారు. బుధరాహుల కాంబినేషన్ అలా చెప్పాలి, అది కరెక్ట్. సో భాగ్య, రాజ్య, లాభ, వ్యయస్థానాలు కూడా బాగున్నాయండి. 1,00,000 దోషాలు పోగొట్టే గురుడే మీరు రాశిలో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు అలాగే ధైర్యంగా ఉంటారు. కుజుడు యోగాల్లో ఉండడం, వచ్చే స్థితిలో ఉండడం బ్రహ్మాండంగా ఉంది. సరే, ఏదేమైనా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు, ఇద్దరిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు. ఇప్పుడు వృషభ రాశి రెండోదండి ఇది. వృషభ రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతే భాగ్యస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే అదృష్టం అంటే మీరు ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా స్థిరమైన ఆలోచనతోటి, స్థిరమైన స్వభావంతో, తెలివిగా ఆలోచిస్తూ ప్రతి పనిలో ముందంజలో ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. భాగ్యంలో ఉన్నారు కదండి, ధనయోగం కూడా పట్టుకుంటుంది. అంతేకాకుండా మీ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా దశమంలో ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల యోగంగానే ఉంటుంది. 2nd హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ లార్డ్ కలిశారు. ఏదైనా ద్వితీయ భావాధిపతి అయినటువంటి బుధుడు బాగుండడం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో బాగా డెవలప్ అవ్వడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడము, కుటుంబంలో వృద్ధి కలగడము, బుధుడు కాబట్టి బుద్ధి బలాన్ని బాగా పెంచుతూ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ముఖపరిచూసి పెరగడము, ఆనందంగా ఉండడము, కంటిన్యూస్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు యాంకర్స్గా గాను, పాటలు పాడేవాళ్ళుగా మీకు బాగా ప్రసిద్ధి చెందుతారు. బుధుడు ఉన్నాడంటే ఖచ్చితంగా బుధుడు కారకుడు. బాగా పాటలు పాడడం, రాయడం, ఎక్కువగా మాట్లాడడం, మ్యాథమెటిషియన్గా ఉండడం, ఇవన్నీ చాలా యోగాలు బుధుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మంచి బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. 4th హౌస్ని గురుడు చూడడం వలన, 4th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వలన విద్యలో ఆటంకాలు కలగవు. చిన్న చిన్న అవరోధాలు, ఇబ్బందులు లేటు అవుతూ ఉంటుంది, ఎందుకంటే శని దృష్టి ఉండడం వల్ల. కానీ అంతిమంగా రిజల్ట్స్ పర్ఫెక్ట్, ఖచ్చితంగా బాగుంటుంది. కారణం గురు దృష్టి ఉండడం వల్లనే. సరే, అది పక్కన పెడితే ఇంకా చెప్పండి, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. మీరు పొలాలు ఉంటాయి జరా, కొంతమందికి పంటలు పండిస్తుంటారు, వాళ్ళకి చాలా యోగవంతమైన కాలం అని కూడా చెప్పవచ్చు. 5వ స్థానంలో కేతువుకి చిన్న ఇబ్బంది కలుగుతుందండి. అంటే కేతుకి ఇబ్బంది కలగదు, కేతు వలన మనకి ఇబ్బంది కలుగుతుంది. అంటే సంతానం విషయంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి, డెవలప్ అవ్వడానికి తక్కువగా ఉంటారు వాడు సంతానంలో. డెవలప్ అంటే సంతానం వలన ఇబ్బంది కలుగుతుండేది. కానీ అక్కడ బుధుడు చూస్తున్నాడు, అక్కడ అంటే కేతువుని బుధుడు చూస్తున్నాడు. ఏ రాశ్యాధిపతి చేత చొరబడతాడో ఆ రాశి యొక్క ఫలితాలు, అంటే ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలు ఇవ్వాలి కదా. బుధుడు స్థానంలో కేతువు నుండి బుధుడు చేత చొరబడుతున్నాడు అంటే బుధుడు యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే వ్యాపారం, సంతానం, పత్రికా సంతానం, విష్ణు సహస్రనామాలు, విష్ణువుని పూజించడం, బుధుడు కదా. అలా 5వ స్థానం విష్ణువు పూజించడం జరుగుతుంది, ప్రేమగా ఉండడం జరుగుతుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా ఆడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడు వ్యాపార రంగం కాబట్టి మీరు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. షేర్ మార్కెట్లో కూడా మీరు ఉంటారు. అంటే మీరుంటారంటే కొంతమంది ఉన్నారు, వాటిల్లో మీకు యోగవంతమనే ఖచ్చితంగా చెప్పవచ్చు. బుధుడు చూస్తున్నాడు 5వ స్థానాన్ని. సినిమా రంగం కూడా చెప్పాలంటాయి, ఎందుకంటే 5వ స్థానం సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. అంటే సాహిత్యము, నృత్య కళాకారు, సంగీత సాహిత్య నృత్య కళాకారులు అంటాం కదా,
వాళ్ళకి కూడా చాలా బాగుండే కాలము అని చెప్పచ్చు బ్రహ్మాండంగా. విధంగా పంచమస్థానం చెప్పుకొని బ్రహ్మాండంగా ఉండదండి. ఆరో భావాన్ని గురుడు చూస్తారు కాబట్టి సేవకా జనం ఉంటారు. మీకు లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అసలు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం తక్కువ. సప్తమ భావాన్ని సరిచూడడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి శని ప్రభావం సరి చూస్తున్నాడు. కానీ సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడనే సంగతి మర్చిపోకూడదు. లగ్న సప్తమాధిపతులు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి సంబంధాలు, పెళ్లి సంబంధాలు ఉంటాయి, వస్తాయి. భార్యాభర్తల విషయంలో అనురాగము, అదృష్టం తోడవుతుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ తక్కువ. సో ఈ విధంగా మీరు బ్రహ్మాండంగా ఉంటుందండి. సప్తమ భావం చాలా బాగుంది. అష్టమాధిపతి అష్టమ స్థానం చూసుకోవడము వలన, అష్టమ స్థానం బాగుండడం వలన తలవంతలంకి వచ్చే ఆదాయం బాగుంటుంది, సేవకాజనం బాగుంటారు. అంతేకాదు కదండి, ఆరోగ్యంలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఆరోగ్యం పర్ఫెక్ట్గా బాగుంటుంది. భాగ్యస్థానం కూడా చెప్పాలండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీ మోస్ట్ ఇంపార్టెంట్ వృషభ లగ్నం వాళ్ళకి. వృషభ లగ్నం వాళ్ళకి భాగ్యస్థానంలో కానీ శుక్రుడు ఉంటే వాళ్ళు సినిమా రంగంలో ఉంటారు, లేకపోతే టెలివిజన్ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే కాదు, టెలివిజన్ రంగంలోనూ సినిమా రంగంలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. నృత్య కళాకారులుగా, డ్యాన్స్ చేసేవాళ్ళుగా బాగా ప్రసిద్ధి చెందుతుంటారు. చంద్ర శుక్కులు కాంబినేషన్ కాబట్టి మంచి మంచి వస్త్రాలు, గోల్డ్ వస్త్రాలు అంటే బట్టలు, మంచి మంచి బట్టలు వేస్తూ ఉంటారు. గోల్డ్ వేసుకోవడం, మంచి అందంగా కనపడము ఉంటుంది. కుజు శుక్కులు కాంబినేషన్ వల్ల భాగ్యస్థానంలో కుజు శుక్కుల కాంబినేషన్ అద్భుతం. అంటే విదేశ పర్యటన చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా మీకు కుజుడు కాంబినేషన్ ఉంటుంది. ఎందుకు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు? 12th హౌస్ లార్డ్ కుజుడు కూడా అయ్యాడు అవ్వడం వలన, భాగ్యస్థానంలో ఉండడం వలన, శుక్రుడితో కాంబినేషన్ ఉండడం వలన ఖచ్చితంగా విదేశీయానం మీకు ఉండి తీరుతుంది నెలలో. డౌట్ లేదు. అంటే 20 degrees కూడా కుజుడు పరమోచ్చగా ఉన్నాడు, 12th హౌస్ లార్డ్. సరే, ఇది పక్కకు పెడితే మీరు వ్యాపార రీత్యా, మీ హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా అందరూ చెప్పినట్టుగా విదేశీయానం ఉంటుంది. కోల్, ఐరన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా మీరు సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, ఈ కొంతమందికి ఏమో చాలా మందికి పెట్రోలియం అంటాం కదా, పెట్రోలియం సంబంధంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలోనూ, అలాగే సిమెంట్ పరిశ్రమ రంగంలోనూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కుజుడు కారకత్వం కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎడ్యుకేషన్ రీత్యా లేదా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి, విజయం సాధించడానికి, ఇంటర్వ్యూస్ వెళ్తున్న వాళ్ళకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు ప్రభావం వలన మీరు భాగ్యస్థానంలో ఉండడం వలన మీకు గ్రూప్స్ రాసిన, సివిల్ సర్వీసెస్ రాసిన, 9th భావం కదా, కష్టపడి చదివితే సక్సెస్ అవుతారు. దశమస్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసి శని మంచిది కాదు కదా, మంచిదే. ఎందుకంటే దశమంలో రవిశనులు ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులను ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు. రవిశనులు ఇస్తారు అనాలి, రవిశనులు కాబట్టి మంచి భవిష్యత్తుని ఇస్తాడు. దశమంలో రవిశనులు కదండి, వాళ్ళకి మించిన పవర్ ఇంకెవరికి ఉంటుంది? దశమంలో రవి దిగ్బలుడు కూడా, పైగా దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. సో ఖచ్చితంగా మీకు 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. సుఖస్థానం 10th హౌస్లో ఉన్నాడు, బంగారాన్ని ఇస్తాడు. రవిశనులు దశమంలో ఉంటే మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమస్థానంలో రవితో కలిసి శని, కానీ శని ఉన్నాడు కాబట్టి అంటే కష్టపడి పైకి వస్తారు. అయినా మీ రాశి వాళ్ళకి భాగ్య రాజ్యస్థానాలయ్యాడు రవి. శని అంటే శని దశమాధిపతి కూడా అయ్యాడు. దశమస్థానంలో ఉండి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమందికి ఏమో బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరూ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. సరే, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ సంగతో ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ రావడము. కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఏ ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి. మీరు కష్టపడి చదివి ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఉన్నాయి, కష్టపడి చదివిన వాళ్ళకి రవిశనుల కాంబినేషన్ వల్ల ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారండి, డౌట్ లేదు. రవిబుధుల కాంబినేషన్ గురించి చెప్పాలి కదా. రవిబుధుల కాంబినేషన్ ఏంటంటే డాక్టర్స్గా మీరు చలామణి అవుతారు, బ్రహ్మాండంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చాలా మంది ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి, స్థిరంగా ఉంటారు, స్థిరంగా ఆపరేషన్స్ చేస్తారు, స్థిరంగా మంచి ఆలోచనలతో ఉంటారు, స్థిరంగా జనాల్లో మీరు వెళ్ళిపోతుంటారు. అంత అద్భుతమైన ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి. అంతేనా? ఆడిటర్స్గా కూడా మీరు చలామణి అవుతారు. ఉంటాయి అంటే ఆడిటర్స్ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు కదా,
వాళ్ళకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకి. అంతేనా, విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అంత అదృష్టం ఉండే. లాయర్స్ ఎందుకు చెప్పాలి, రవిశనుల కాంబినేషన్, బుధుడు కాంబినేషన్, లాయర్స్ వాళ్ళకి కూడా మంచి ప్రతిభ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, బుధుడు కారకత్వం. వ్యాపారంలో కూడా బుధుడు అవుతున్నాడు కాబట్టి లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా ఏముంది, బుధుడితో కలిసిన చుక్కుల గురించి చెప్పాలిగా, మరి మర్చిపోకూడదు కదా మనం. బుధ శుక్రుల కాంబినేషన్ ముగ్గురు ఉన్నారు అక్కడ, రవిశనులు బుధశనులు కాంబినేషన్ చెప్పాలి. బుధశనుల గురించి ఏం చెప్పాలంటే ముఖ్యంగా రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, పేరు పొందుతారు రచయితలు అంటే ఏంటి మీకు తెలుసు. మంచిగా రాయడము, కథలు రాయడము, సినిమాలు గేయాలు రాయడము, అంటే పద్యాలు కానీ, పాటలు కానీ, కవితలు కానీ, వీటిలన్నింటిలో కూడా మంచి అంటే రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాకుండా ధనం కూడా మీకు అంటే ఉంటుంది. ధనం సమృద్ధిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా అంటే మీ రాసే కవితలతోటి, మీరు రాసే డైలాగులతోటి జనాల్ని ఆకర్షితులుగా ఉండి మీరు ఇంకా డెవలప్ అవుతుంటారు. అంటే దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు కుంభరాశిలో వాళ్ళకి అని చెప్పచ్చు. శని చాలా బలవంతుడు కదండి కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో ఉన్నాడు కదా, పవర్ఫుల్గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే లాభంలో రాహుతో కలిసిన బుధుడు, లాభంలో రాహువే విశేషమైన సంపదలు ఇస్తాడు. గంగా స్నానం కూడా చేయిస్తాడు. మీరు గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, గురువుగారిని దర్శిస్తూ ఉంటారు, మాట్లాడే పీఠాధిపతులు సందర్శిస్తుంటారు, హోమాలు కార్యక్రమాలు చేస్తుంటారు, అమ్మవారి పూజలు చేస్తుంటారు. సో ఎందుకంటే చాలా అద్భుతంగా అమ్మవారి పూజలు చేయడం అన్నీ జరుగుతుంది. సరే, అవి కాకుండా రాహువుతో కలిసిన బుధుడు ఏం ఫలితాలు ఇస్తాడు? ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా ప్రఖ్యాతి పొందుతారు అనడంలో సందేహం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగం అంటే మీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు. రాహుతో కలిసిన బుధుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ నిపుణులుగా బాగా మంచి ప్రసిద్ధి చెందుతారు. రాహుతో కలిసిన బుధుడు ఫ్లైట్స్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. మీ వ్యవహారాలు ఉంటే ప్రమోషన్స్ రావడమే జరుగుతుంది. రాహుతో కలిసిన బుధుడు ఇంకా ఏమిస్తాడు? వార్తా సేకరణ కంటే మీకు తెలుసు కదండి. వార్తల్లో సేకరించడం, వార్తల్ని మంచి పబ్లిసిటీ అవ్వడం, మీరు బాగా పాపులర్ అవడము, మంచి మీ టాలెంటెడ్ పర్సన్గా ఉంటారు మీరు. అంతేకాకుండా ఇంకేమిస్తాడంటే బుధ రాహుల్ కాంబినేషన్ ఏంటంటే మీతో గుట్టువులకి మీరు సహాయ సహకారాలు చేస్తారు. వాళ్ళ వలన కూడా మీ సహాయ సహకారాలు అందుతాయి. దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా అంతే. గురుడు 12వ భావంలో ఉన్న గురుడు దోషమా? కాదండి. అష్టమాధిపతిగా 12వ భావంలో ఉన్నాడు. మంచి చేస్తాడు, సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, శివాభిషేకాలు జరుగుతుంటాయి. ఈ టెంపుల్స్ దర్శనాల రీత్యా మీకు ధనం ఖర్చు అవుతుంటుంది, సన్మానాలు జరుగుతాయి, విశేషంగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతారు. ఈ విధంగా మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత బాగా మంచి ఫలితాలు పొందుతారు. నేను చెప్పింది మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఈ వారం మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి ధైర్యంగా ఉండొచ్చు, ఏం పర్లేదు, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీ రాష్ట్రాధిపతి బుధుడు అద్భుతంగా బాగున్నాడు అంటే మీకు బాగా తెలివితేటలు ఎక్కువ, జనాల్లో బాగా పబ్లిసిటీ పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, మీకు తెలివితేటలు ఎక్కువ, జ్ఞాపశక్తి ఎక్కువ, ఎప్పుడు జనాల యొక్క ప్రతిభను కోరుకుంటుంటారు, ఉన్నతమైన వ్యక్తిగా మీరు ఉంటారంటే సందేహం. మీకు తెలివితేటలు ఎక్కువ కదండి. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, ఉదార గుణము, జాలి, దయ అన్నీ మీకు ఉన్నాయి, కోపం కూడా ఉంది, కానీ కొంచెం భయపడుతూ ఉంటారు. ఏదేమైనా మీకు ద్వితీయాధిపతి చంద్రుడు బాగుండడం వలన మూమెంట్స్ ఉండడం, చంద్రుడికి మారుతూ ఉంటాడు కాబట్టి ధనం విషయంలోనూ కుటుంబ వృద్ధి విషయంలోనూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. చంద్రుడి ప్రభావం వలన కొన్ని మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చికాకులో కోపంతో ఉంటారు. ఏదైనా ఫైనాన్షియల్గాను కుటుంబ పరంగాను బాగా ఆకర్షితులుగా ఉంటారు మీరు. మీకు ముఖ వర్చస్సు బాగుంటుంది. ఎక్కువగా పాటలు పాడే తత్వము, సినిమా రంగంలో ఉండే అదృశ్యమే కలుగుతుంది. చంద్రుడితో కలిసి చుక్కుడు కాబట్టి కొత్త బట్టలు, మంచి మంచి బట్టలు ఉండడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేసేయడం జరుగుతుంది. మీ తోబుట్టువుళ్ళు, మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశం ఎక్కువ. బాగా ధైర్యవంతులుగా ఉంటారు. శుభవార్తలు ఈ వారంలో ఖచ్చితంగా వినడానికి అవకాశం ఉంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే అవుతారా, జీవన విధానం అది చాలా చాలా బాగుంటుందని. మీకు వాహన యోగము ఉంది. వాహన యోగం ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావంలో కేతువు తప్పు కదా. 4th భావంలో కేతు 4th భావాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు. అవునా? అంటే సుఖం తక్కువ కష్టం ఎక్కువ అని ఉంటాం కదా, ఖచ్చితంగా అలాగే ఉంటారు. కాకపోతే చదువు విషయంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. వాహన యోగంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా కొద్దిగా పంట నష్టం రావడము, ఇబ్బందికరంగా ఉండడము,
వాళ్ళకి ఆనందకరంగా లేకపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాలి, కేతు ఎవరితో చూడబడుతున్నాడు? బుధుడితో చూడబడుతున్నాడు. తన రాశ్యాధిపతి ఎవరు? బుధుడే. కాబట్టి బుధుడితో చూడబడుతున్నాడు కాబట్టి బుధుడు యొక్క ఇచ్చే ఫలితాలు కూడా ఇవ్వాలి కదా. అంటే మీకు వాహన యోగాన్ని ఇస్తాడు. అందుకని మీరు విష్ణు సహస్రనామం, విష్ణు పూజిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. చదువు విషయంలోనూ, వ్యాపారం విషయంలోనూ అదృష్టం తోడవుతుంది. మీకు చాలా మందికి వాహన యోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది. ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ల్యాండ్స్ చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. పంచమ స్థానాన్ని గూడు చూస్తాడు కదండి, అద్భుతం. మీ అబ్బాయి, మీకు అబ్బాయిలు ఉంటారు, సంతానం ఉంటారు. అబ్బాయిలు అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉంటారు, సంతానం ఉంటారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందండి, మంచి భవిష్యత్తు, వాళ్ళకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. సో అంతేకాకుండా గురుడు ప్రభావం వలన, కిందటి జన్మలో చేసుకున్న పుణ్యఫలం వలన కూడా మీకు ధనయోగము, ఆర్థికంగా డెవలప్ అవడం జరుగుతుంది. ప్రేమగా ఉంటారు. కొంతమంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది పక్కన పెడితే గురుదృష్టి వలన మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి రాణించడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోని కారకులు కూడా కారకత్వం కూడా పంచమస్థానం గురుదృష్టి ఉంది. కాబట్టి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ. ముందు సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ఉంటాయి రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు, పేరు అంటే నేమ్ అండ్ ఫేమ్ అవుతారు. అంతేనా? ఇంకా ఉంది ఏంటంటే మీకు స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్లో మీరు చాలా మందికి ఉంటారు. చాలా మందికి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా మంచి రోజులు, లాంగ్ రన్లో కూడా వాళ్ళకి కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. మీరు చాలా తెలివిగా ఉంటారండి. తెలివిగా ఉండము, మీ మాట నేర్పతనం ఎక్కువ ఉండడము, శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎన్నో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే 6వ అధిపతి 6th హౌస్ అని శని చూస్తున్నాడు. కానీ 6th హౌస్ లార్డ్ అష్టమంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారనడంలో కుజుడే కారకుడు అవుతారు కదా. కుజుడు 1th హౌస్ లార్డ్ కదా. శని చూస్తున్నాడు, చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తాడు, ఎనిమీస్ని పెంచుతూ ఉంటాడు, అనారోగ్య సమస్యలు పెంచుతూ ఉంటాడు, అప్పుల్ని పెంచుతూ ఉంటాడు, చాలా చాలా విషయాలు ఇబ్బంది కలిగించేస్తూ ఉంటాడు. కానీ మీ 6వ ఇంటి వాడు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి మీ మేనమామూలుగా అనారోగ్య సమస్యలు, బ్యాడ్ టైం వచ్చినా సరే కుజుడు కాపాడుతాడు. సరే పక్కన పెడదాం. సప్తమాధిపతి సప్తమ స్థానం చూసుకుంటున్నాడు కదా. గురుడు 7వ భావం చూసుకున్నంత కాలము చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది తప్ప తగ్గదు. అది డౌట్ లేదు. అంటే ఒకళ్ళనొకళ్ళు అదృష్టం పెరుగుతుంది. ఇప్పుడు దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా వాళ్ళకి ఎందుకు మనసులో మంచి ప్రేమ, అభిమానాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడడం అవి బాగా ఉంటుందండి. తర్వాత గురు దృష్టి ఉండడం వలన శుభకార్యాలు అంటే తెలుసు కదా, వివాహాది శుభకార్యాలు అన్నాం, గృహప్రవేశాలు, ల్యాండ్స్ అన్నీ కొనుక్కుంటారు. ఈ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సప్తమ స్థానం వివాహ స్థానం అంటాం కదా, శుభస్థానము, విజయస్థానం అంటాం కదండి. మీరు వ్యాపారాల్లో విజయం సాధించి తీరుతారు. ఇంకా చెప్పాలంటే దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు చేస్తారు. మీ బిజినెస్లు చేసే వాళ్ళకి, మీ బిజినెస్లో ఉన్నారనుకోండి, మీ బిజినెస్ పార్ట్నర్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచి స్నేహితులుగా మీరు బాగా ఉంటారు. ఇక్కడ అష్టమ స్థానం గురించి తెలుసుకుందాం. అష్టమ స్థానంలో కుజుడితో కలిసినటువంటి శుక్రుడితో కలిసిన చంద్రుడు. అంటే అష్టమ స్థానం 6వ ఇంటి వాడు 8వ ఇంటి ఉండడం వలన యోగం కలుగుతుంది. శుక్రుడు 12వ ఇంటి వాడు 8వ ఇంటి వలన రాజయోగం కలుగుతుంది. అంటే కుజ శుక్రుల వలన కాంబినేషన్ అష్టమంలో తప్ప అంటాం, తప్పే. అంటే పంచమాధిపతి అవడం, పంచమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడము, డెవలప్మెంట్స్ ఎక్కువ తక్కువ ఉండడం జరుగుతుంది. కానీ పంచమస్థానం గురుదృష్టిని భయపడవలసిన అవసరం లేదు. ఈ పంచమాధిపతి పక్కకు పెడితే 12వ ఇంటి వాడు కూడా కుజుడు అవుతాడు, శుక్రుడు అవుతాడు. 6వ ఇంటి వాడు కుజుడు అవుతాడు. అంటే మీకు 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో కలవడం వలన రాజయోగం పట్టుకుంటుంది. రాజయోగం అంటే ఏంటి అంటే ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. సపోజ్ మీరు కోర్టు కేసులో గెలవడము, కొంతమందికి ఏమో లాంగ్ స్టాండింగ్ అప్పులు కాదు కానీ ఆస్తులు రావడము, తనంతనంగా వచ్చే ధనయోగం ఉండడము, ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడము. కొంతమంది లాటరీస్ అంటే సడన్ గెయిన్స్ అంటాం కదా, సడన్ గెయిన్స్ ఉండడానికి మీ మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. మీకు జాబ్ పోతుందనో, జాబ్లో తీసేస్తారనో భయమే లేదు. కాకపోతే అంటే ద్వితీయాధిపతి కూడా అష్టమంలో ఉండడం వల్ల తప్పు. కాబట్టి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎంత వచ్చినా ఖర్చు చూపిస్తూ ఉంటుందని అర్థం. భయపడకండి. మీకు భాగ్యస్థానంలో, మీ రాశికి భాగ్యస్థానంలో శని ఉన్నాడు, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, 3వ ఇంటి వాడు భాగ్యంలో ఉన్నాడు, మీ రాశ్యాధిపతి భాగ్యంలో. భాగ్యం అంటే ఏంటి? 9వ స్థానం, లక్ష్మీ స్థానం కదండి. 9వ స్థానం అంటే భాగ్యస్థానం, వ్యాపార కారకులు. సరే, భాగ్యస్థానం గురించి ఫస్ట్ ఏం చెప్పుకుందంటే చదువు గురించి చెప్పుకుందామండి. భాగ్యస్థానంలో రవితో కలిసిన శని ఉంటే వాళ్ళకి అంటే జనరల్గా బుధుడు కూడా ఉన్నాడు అనుకోండి. రవితో కలిసిన శని ఉండడం వల్ల చదువుల రీత్యా విదేశ పర్యటన ఉంటుంది.
వ్యాపారాల రీత్యా విదేశీ పర్యటన ఉంటుంది. కొంతమందికి చాలా ఐరన్, స్టీలు, కోలు, ఈ హార్డ్ మెటీరియల్స్ సంబంధించినవి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ సంబంధించినవి, కొంతమందికి ఫార్మాస్యూటికల్స్ రంగం సంబంధించినవి, సిమెంట్ రంగం. అంటే నాకు ఉత్తేజం చెప్తున్నాను అనుకోండి, రవిశని కాంబినేషన్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థల్లో విజయం కలుగుతుంది. మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశీ పర్యటన తప్పదు, వెళ్తారు. భాగ్యంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి. అంతేనా? ఇంకా ఉందండి. రవి బుధుల కాంబినేషను భాగ్యస్థానంలో ఉంటే వాళ్ళు కాశీ వంటి క్షేత్రాలు దర్శనాలు చేసుకుంటారు. శివుడి యొక్క దర్శనము, కాలభైరవ దర్శనము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం అయోధ్య చేసుకుంటారు. భద్రాచల రాముడు కదండి, రాముడు, ఆయన యొక్క దర్శనం ఖచ్చితంగా చేసుకుంటారు. సరయూ నదుల్లో స్నానం కూడా చేయడానికి రవి బుధుల కాంబినేషన్ దశమంలో 9th హౌస్ ఉండడమే కారణం. నేను సరదా కొంచెం చెప్పట్లా. సో సరే, అంతేనా? రవి బుధుల కాంబినేషన్ ఉంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా మంచి చలామణి అవుతారండి, మంచి డెవలప్ అవుతారు మీరు. అంటే కాస్ట్ అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అంటారు, CA, ICW అంటే మీరు రాస్తున్నారు కదా, అలా వాళ్ళకి. అంతేనా? సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాసే వాళ్ళకు కూడా రవిశని కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులకు భాగ్యస్థానంలో రవిశని ఉన్నారంటే వాళ్ళకి యోగిచ్చి చేరతారు. వాళ్ళు మంచి మంచి పదవులు రావడము, వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా మారిపోవడము జరిగి తీరుతుందనడంలో సందేహం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సుమా, అంటే మీ జాతకాల రీత్యా మాత్రమే ఇవన్నీ ఉంటాయి. ఈ గోచారి ఫలితాలు చాలా మందికి ఉంటాయి, వాటిలో మీకు కూడా మంచివన్నీ వర్తిస్తూ ఉంటాయి. సరే, శని బుధుల గురించి చెప్పాలి కదా. శని బుధుల కాంబినేషన్ ఏంటి? శని బుధుల కాంబినేషన్ ఏంటంటే, శని బుధులు కాంబినేషన్ రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి నేమ్ అండ్ ఫేమ్, ధనము వచ్చి తీరుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, శని బుధుల కాంబినేషన్ వ్యాపారాల్లో కూడా మంచి డెవలప్ అవుతారు అని చెప్తున్నాం కదా. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, లాయర్ వృత్తిలో లాయర్స్. ఎందుకు లాయర్స్ చెప్తున్నాను? రవిశనుల కాంబినేషన్ లాయర్స్ సంబంధించింది. రవి బుధుల కాంబినేషన్ వాళ్ళకి ప్రభావం ఎక్కువ ఉంటుంది, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంటుందండి. 10th హౌస్లోకి వద్దాం. బుధ రాహుల్ కాంబినేషన్ చెప్తాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమస్థానం కాబట్టి ఫ్లైట్స్ అంటారు సరే, విమానయానం, వాటిల్లో మీరు బాగా డెవలప్ అవుతారు. బుధరాహులు వార్తా సేకరణలో చాలా ప్రతిభ కనబరుస్తారు. మీరు మీ తోబుట్టువుల వలన మీ వలన వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేనా? బుధరాహుల్ కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే మీ చేస్తున్న ఉద్యోగాల్లో చాలా పైకి వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగంలో మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా రావడానికంటే గవర్నమెంట్ ప్రతి వాళ్ళకి వస్తుందని కదండి, మీ జాతకాల్లో కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకు చెప్తుంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని రవిశని కాంబినేషన్తోనూ రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం వలన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చెబుతూ ఉంటాను నేను. సో రాహు దశమ ఉన్నాడు కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దశమ రాహు ఉన్నాడంటే మీకు గంగాస్థానం చేస్తాడు. మీ జాతకాల రీత్యా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సరే, లాభంలో గౌరుడు ఉన్నాడు కదా, అంటే 10th హౌస్ లార్డ్ అంటే సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. మంచి చేస్తాడు కదా, ఖచ్చితంగా మంచి చేస్తాడు. లాభాధిపతి చేత కూడా చొరబడుతున్నాడు. అంటే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. అంటే గోల్డ్, సిల్వరు, బట్టల వ్యాపారస్తులు, కొంతమందికి ఏమో స్టేషనరీస్ ప్రింటింగ్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వీళ్ళందరికీ అంటే నేను చెప్పే అంటే గురుకు సంబంధించిన కార్యకర్తలు ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఇందాక నేను శని గురించి చెప్పాను కాబట్టి సింగరేణి కాలేజ్ అవన్నీ బాగుంటుంది. సింగరేణి కాలేజ్, ఐరన్, స్టీలు, కోలు, పెట్రోలియం, మీరు చెప్పాను ఇందాక ఏ వ్యాపారంలో ఉన్నా వ్యాపార వృద్ధి ఉంటుంది. అంతేనా? ఇంకా బాగుంటుంది. దశమస్థానం కదండి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వాళ్ళకి, ప్రైవేట్ రంగ సంస్థల్లో అంటే కంప్యూటర్స్ సంబంధించిన వాటిలో కంప్యూటర్ సంబంధించిన మీకు తెలుసు, వాటిల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీకు మంచి ధనాదాయం బాగుంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఆనందంగా ఉంటారు అంటే సందేహం లేదు. ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శుక్రుడు, అలాగే కుజుడు. ఈ ఇద్దరికి పూజించడం వలన మంచి భవిష్యత్తు ఉంటుందండి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకోవడం వలన చక్కటి మనశ్శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, భార్యాభర్తల యొక్క కలయిక అద్భుతంగా ఉంటుందంటే సందేహం లేదు. కర్కాటక రాశి 4వ రాశి అండి ఇది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అంటే భయపడే సంవత్సరం ఉందా? ఏమీ లేదు. మిశ్రమ ఫలితాలు కానీ ఏమీ లేదని మాత్రం అనుకోకండి, ఉన్నాయి, కష్టపడాల్సిందే. కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశిని సప్తమ స్థానంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండి శుక్రుడితో కలిసి చంద్రుడితో కలిసి మీరు రాశి చూడడం అనే వారం మొత్తం బాగుంటుంది. బాగుంటుందంటే మీ చేసే ప్రతి పనిలోనూ సంతోషంగా ఉండడము, ఆనందంగా ఉండడము, అలాగే విజయ పరంపరలతో ఉండడము, ప్రతి విషయంలోనూ
ముందంజలో ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో ఉండడం వలన అదృష్టం తోడవుతుంది. సెకండ్ హౌస్ లార్డ్ రవి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అయినా అంటే అసలు అష్టమంలోకి వెళ్తే ఏమవుతుంది అంటే మీ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, మీ ఫైనాన్షియల్ విషయంలో కుంటుపడిపోతూ ఉండము, సమయానికి మీ చేతికి ధనము చేకూరలేకపోవడము జరుగుతుంది. తర్వాత మీకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కదండి. మీరు సింగింగ్ పాడుతూ ఉంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, అనేక రకాలుగా మీరు మంచి మంచి కార్యక్రమాలు ఉంటారు, చదువు విషయంలో కూడా ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అంటే ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే అవన్నీ ఉంటాయి. కానీ మీ ద్వితీయ స్థానానికి గురుదృష్టి ఉందని మాత్రమే మర్చిపోకూడదు. అంతేకాకుండా రవి బుధ శనులు కూడా మీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. అంటే మీకు వచ్చే బ్యాడ్ ఇంపాక్ట్స్ని తగ్గించి శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తారు అంటే సందేహం లేదు, ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే గురుడు ద్వితీయ భావం చూస్తే ఫుడ్, వేళపట్టు ఫుడ్, మీరు ఎక్కడున్నా మంచి వసతులతో అంటే బ్రహ్మాండంగా ఆదరించబడతారు. ఫుడ్ చేస్తే కానీ మీరు ఇంటికి నుంచి బయటికి వెళ్ళకూడదని అంటుంటారు. అంత రకంగా మీకు మంచి మర్యాదలు జరుగుతాయి. తర్వాత బుద్ధిని, జ్ఞానాన్ని బాగా అంటే జ్ఞాన సంపదని ఎక్కువ ఉంటుంది. సంతానం విషయంలో అద్భుతంగా రాణిస్తారు. ద్వితీయ భావంలో విద్యని బాగా రాణిస్తారు. బంగారం కొనుక్కుంటారు. అంత అద్భుతాన్ని ఫలితాలు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పాటలు పాడుతుంటారు కదా, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుంది. మూడో భావంలో కేతువు ఉంటాడు కదా, విశేషమైన సంపదను ఇస్తాడు. భూలాభము, గృహలాభము, వాహన లాభాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. సుఖంగా ఉండడము, కార్యోత్సాహంతో ఉండడము, ధైర్యంగా ఉండడానికి కారకుడు కేతువే కదండి. థర్డ్ హౌస్ లార్డ్ చేతిగా కూడా చూడబడుతున్నాడు బుధుడు. అంటే ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులను కలుస్తారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, శుభవార్తలు వింటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫోర్త్ హౌస్ చూడండి, ఎన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. భయపడవలసిన అవసరం ఉందండి. మనం భయపడాల్సిన చోట మనం పూజలు చేసుకుందాం. చెప్తాను. ఫోర్త్ భావంలో గురుడు చూడడం వల్ల, ఫోర్త్ భావాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. తప్పు సరే, ఏదేమైనా ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. చదువులో ఎటువంటి ఆటంకాలు రావు, వచ్చినా వాటి నుంచి అధిగమించేస్తారు. మంచి మంచి మార్కులతో సక్సెస్ అవుతారు. గురుదృష్టి వలన పైగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆనందోత్సవాలతో ఉంటారు. అంతేకాకుండా ఫోర్త్ హౌస్ లార్డ్ గురుడు చూడడం వల్ల అంటే మీరు చేసేటువంటి ప్రతి పని అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్స్, భూములు కొనుక్కుంటారు. భూములు ఉండడం, వాహన యోగం ఉండడం జరుగుతుంది. అందుకే బంగారు యోగం కూడా ఉంటుందండి. బంగారము, చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వచ్చి ప్రమోషన్స్ రావడం గురుడు చూస్తాడు. ఎందుకు అలా చెప్తున్నా, 10th భావం చెప్పాలి కదా. ఫోర్త్ భావం 10th భావం చూస్తారు కదండి, 4th నుంచి. సో అది పక్కన పెడితే మీకు 4th భావం వల్ల అనేక రకాలుగా యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా ల్యాండ్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వస్త్రాలు, మీకు వస్త్రాల ప్రీతి అంటే ఎక్కువ బట్టలు కొనుక్కోవాలి, మంచి లగ్జరీస్గా ఉండాలనే తత్వం మీలో ఉంది. ఖచ్చితంగా అలా ఉంటారు. కీర్తి, మనందరూ పొగుడుతూ ఉండాలనే కాంక్ష ఎక్కువ కాబట్టి ఎప్పుడు జనాల్లోనూ సంఘంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడ పంచమస్థానంలో కేతు చూస్తున్నాడు కదండి. పంచమస్థానాన్ని ఏంటి, లాసులు రావడం, స్టాక్ ఎక్స్చేంజ్లు పెట్టుబడి పెడితే లాసులు రావడం, స్పోర్ట్స్ రంగంలో రాణించలేకపోవడం, సినిమా రంగంలో కూడా, సినిమా టెలివిజన్ రంగంలో కూడా ఆపర్చునిటీస్ తక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది మీకు ఖచ్చితంగా. కానీ ఆ పంచమాధిపతి రెండు కుజుడు మాత్రం ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే ఎటువంటి అవరోధాలు, ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటి నుంచి బయటపడేసే తత్వం కుజుడికి ఉంది. పైగా ఆ కుజుడు మీరు రాశికి అత్యంత రాజయోగకారకుడు. పైగా ఆ కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. పైగా ఆ కుజుడు పరమోచ్చ స్థితికి డిగ్రీలో చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి సంతానం విషయంలో కానీ, ఎటువంటి సినిమా రంగంలో ఏ పొజిషన్లో ఉన్నా సరే పంచమస్థానం పర్ఫెక్ట్గా బలంగా ఉంది. తర్వాత సప్తమస్థానం చూసుకుందాం. గురుడు చూస్తే మీకు ఎనిమిస్ తక్కువగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. అంటే 6వ భావం. సరే, 7వ భావంలో కుజు శుక్ర చంద్రుల కాంబినేషన్ అంత అద్భుతం కాదండి. కానీ కుజుడుతో కలిసిన శుక్రుడు వివాహ శుభకార్యాలు చేయిస్తూ ఉంటారు. సప్తమస్థాన శుక్రుడు వివాహ శుభకార్యాలు చేయడము, మంచి మంచి పనులు చేయడము, వ్యాపారాలందు అభివృద్ధి కలిగించడము, చంద్ర శుక్రుల కాంబినేషన్ ఉండడం వలన బట్టలు, బంగారము ఇవన్నీ కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం అని జరుగుతుంది. అష్టమ స్థానంకి వెళ్దామండి. ఇది చిన్న పొరపాటు. చూడండి, ఇక్కడ నుంచి మీరు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా చేయవలసిన పూజలు ఉన్నాయండి. మన జాతకం ఎంత బాగున్నా సరే చెడు ఫలితాలు ఉన్నప్పుడు, అంటే మనకి శని ప్రభావం ఉన్నప్పుడు మనం ఈజీగా తీసుకోకూడదు. శని భగవాన్ని కూడా చాలా శ్రద్ధగా, భక్తిగా ఉండాలి. భయం అంటే ప్రేమగా మనం శ్రద్ధగా ఉండాలి. అంటే ఏంటి, శని అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శని మీకు యోగకారకుడు కాదు కదా. అంటే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. అంటే అనారోగ్య సమస్యల్ని,
మర్చిపోతూ ఉండడం, కొన్ని విషయాలు మర్చిపోతూ ఉండడము, కొన్ని విషయాలు చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. చదువు విషయంలో కానీ అనేక రకాలుగా వస్తువులు పోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ మీకు ఏమవుతుందంటే శనితో కలిసిన రవి కూడా ఉన్నాడు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు. అంటే ద్వితీయ సప్తమాతలు అష్టమంలో ఉంటే మీ యొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్న గ్రేట్. మీకు ఎంత ధనం ఖర్చు అయిపోతున్నా రవి బుధులు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యము ఆయుర్దాయాన్ని ఇస్తారు. వాళ్ళు రవి బుధులు అష్టమ స్థానంలో ఉంటే ఆయుర్దాయాన్ని ఇస్తారు. ప్రభుత్వం చేత సన్మానించబడతారు. విదేశాల నుంచి ధనయోగం వస్తుంది. విదేశీ యానం ఉండడానికి రవి బుధులు కారకత్వం ఉంటుంది. శని చెడు ఫలితాలు ఇచ్చినా రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. మంచి ఫలితాలు ఇస్తారని చెప్పి శనిని మనం వదిలేస్తామా? శనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాం. ఆంజనేయ స్వామిని కొలుస్తాము, శివాభిషేకాలు చేస్తూ ఉంటామంటే మనందరం చేసుకుంటూ ఉండాలి. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన శనివారం చేసిన వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పరిహారమై ఆనందంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా శని భగవాన్ని మాత్రం వదలకండి. మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో చోట మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. అందుకని మనం ఎంత ఎత్తులో ఉన్నా డౌన్ టు ఎర్త్ అంటారు కదా, అలా ఉంటూ మన భగవంతుడి ఆరాధనలో ఉందాము అన్నది సందేహం లేదు. అందుకని చూడండి, సూర్య భగవాను ఆరాధన చేసిన, ఆదిత్య హృదయం చేసిన, రవి మరి అష్టమంలో ఉన్నప్పుడు దోషమే కదా, మరి అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు కదా. అందుకని రవి సూర్య భగవాన్ని నమస్కార ప్రియుడు. ఆయన్ని అర్ఘ్యమిస్తూ సూర్యభగవానికి, అలాగే సూర్యభగవాను కొలిచిన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అష్టమ స్థానం అంత ప్రబలంగా బలంగా ఉంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. సరే, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం. భాగ్యంలో రాహుతో కలిసిన బుధుడు. ఇక రాహుతో కలిసిన బుధుడు ఏం చేస్తాడు? భాగ్యంలో 9వ స్థానంలో రాహుతో కలిసిన బుధుడు గంగా స్నానం చేయిస్తాడండి. ఫస్ట్ చెప్పుకుందాం. గంగా స్నానం చేయిస్తూ ఉంటాడు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాడికి బాగా డెవలప్ చేస్తూ ఉంటాడు. హార్డ్వేర్ మెటీరియల్స్ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళని డెవలప్ చేసేస్తూ ఉంటాడు. రాహుతో కలిసిన బుధుడు వార్తా సేకరణలు, ఎందుకంటే 9th భావం కదండి మీకు. వార్తా సేకరణ అంటే మీకు తెలుసు కదా, న్యూస్ రీడర్స్, న్యూస్ సేకరణ బాగా డెవలప్ అయిపోతుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అంతేనా? బుధుడితో కలిసిన రాహు ఉన్నాడు అంటే తోబుట్టువులు వలన మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ వలన సహాయ సహకారాలు ఉంటాయి. మీ వలన కూడా ఫైనాన్షియల్గా అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉండి తీరుతాయి. అంతేనా? రాహు భాగ్యంలో ఉంటే ఫ్లైట్స్ ఎక్కిస్తాడండి. సముద్రయానము, విదేశయానము ఖచ్చితంగా మీరు చేస్తారు. ఇంకా చెప్పాలంటే రాహు జలతత్వ రాశిలో, దిస్వభావ రాశిలో బుధుడితో కలిసినాడు. బుధుడికి నీచ అంటే బలం అంటే 7వ తరగతి వస్తున్నాడు. నీచ స్థితిలో ఉంటే బలం లేనివాడుగా ఉంటాడు. అయినా 28 degrees దగ్గర పరమ నీచలో ఉంటాడు. అంతవరకు మీ ప్రాబ్లం ఏం లేదు. రాహుతో కూడా పక్కనాడు కాబట్టి నీచత్వాన్ని పోగొట్టడానికి కూడా రాహు బలవంతుడు అవుతాడండి. రాహుతో కలిసిన ఏ గ్రహం అయినా సరే, రవి కానీ చంద్రుడితో కలిసిన ఏ గ్రహంతో కలిసినా వాళ్ళ యొక్క ఫలితాలు బుధుడే ఇస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. సరే, పక్క పెడితే ముఖ్యంగా మీ వ్యాపార సంస్థల్లో బాగా డెవలప్ అవుతారు. ఏ వ్యాపారం చేసినా సరే, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ మెటీరియల్స్ అని చెప్పాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. రాహుతో కలిసిన బుధుడు కాబట్టి గంగా స్నానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. శ్రీరామచంద్రుడు, భద్రాచల రాముడు, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు, అలాగే అయోధ్య మాట్లాడే సరయూ నదిల స్నానాలు. అంటే నేను చెప్తున్నానని చెప్పి అందరూ వెళ్ళిపోతాను కాదండి. భగవంతుడు మనకు ఇచ్చిన అదృష్టాన్ని బట్టి, ఆ టైంను బట్టి, మనకు వెళ్ళే అవకాశాన్ని బట్టి, మనం ఉన్న జాతకాల్లో ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మనం వెళ్తాము అని అంటున్నాం. అదనమాట. సరే, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే భాగ్యస్థానం చాలా బాగుంటుందండి, వెళ్ళిపోతుంటుంది. భాగ్యంలో రాహు కూడా చాలామందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సక్సెస్లు ఇస్తాడండి. వాళ్ళకి ఆనందాన్ని కూడా ఇవ్వడానికి కూడా కొద్దిపాటి ఆనందాన్ని ఇవ్వడానికి కూడా బాగుంటుంది. గురుడు మీకు మంచి వాడు కదండి, అద్భుతమైన వాడు గురుడు కూడా దశమంలో ఉండడం వలన యోగమే. దశమంలో గురుడు యోగాన్ని ఇస్తాడు. ఏం యోగాన్ని ఇస్తాడు? చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, జ్ఞానాన్ని, భక్తిని పెంచి తీరతాడు. అంతేనా? అంతేకాదండి, గురుడు చాలామంది వీళ్ళు ఉంటారు సార్, వేద పండితులు ఉంటారు కదా చాలామంది. అంటే వేద పండితులకు కూడా మంచి చేసేస్తాడు ఆయన గురుడు. వేద పండితులను, బ్రాహ్మణులని, అంటే నేను వేరే విధంగా అనుకోకండి, అంటే ఆ గురు ప్రభావం చెప్తాను, డెవలప్ చేస్తాడని. సరే, పక్కన పెడదాం. గురుడు కారకత్వం అంటే ఫైనాన్స్ రంగంలోనూ, తర్వాత విద్యా సంస్థల్లోనూ,
లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే గురుడు కారకత్వం కదండి, జ్ఞాన సంపాదించేవాడు గురుడే కదా. పిల్లల విషయంలోనూ బాగా డెవలప్ చేస్తాడు. దశమంలో గురుడు కాబట్టి మీరు కర్మస్థానం, కర్మ పనులని బాగా చేస్తుంటారు. విష్ణు ఆరాధన, శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి గురుడు వలిచ్చే ఫలితాలు ఇంకా ఎక్కువ రెట్టింపుగా ఉంటాయి. సో మీరు చేస్తున్న వ్యాపారాలు వృత్తిలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే మీకు కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు రావడము, మీరంటే ఫార్మాస్యూటికల్స్ అంటాం సార్, వాటిల్లో రావడము, అంటే ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి డెవలప్ అవ్వడం జరుగుతుంది. మీ వ్యాపారం కూడా వ్యాపారాభివృద్ధి అండి. శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదండి. ముఖ్యంగా మీరు శనీశ్వరుడి గురించి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకుని శనీశ్వరికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకుంటూ, తర్వాత మా ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు కూడా చేసుకుంటూ అద్భుతమైన ఫలితాలు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సింహరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండడం తప్పు అయినా కూడా మీ రాశ్యాధిపతి సప్తమ స్థానం ఉండడం వల్ల, సప్తమాధిపతి కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే తెలిసిన సంబంధాలు అవుతాయి. అది పక్కకు పెడతాం. ముందర రవి మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండి మీ రాశిని చూడడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన సేఫ్గా, ప్రశాంతంగా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా, దిగ్విజయంగా, కార్యోత్సాహాలతో ఎప్పుడూ ఉంటారు. మీరు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, అది వేరే విషయం. శని చూస్తున్నాడు కాబట్టి, గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి, 1,00,000 దోషాలు పోగొట్టే గురుడు కూడా మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ హౌస్ లార్డ్ కేతు, సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. సెకండ్ హౌస్లో కేతు వలన ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా మనకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. అంటే ఆదాయం తక్కువగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. కుటుంబంలో వృద్ధి కూడా జనరల్గా తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. పైగా సెకండ్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడతారు. మీరు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, సినిమా రంగంలోనూ, పాటలు పాడడంలో, అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. కానీ బుధుడు చూస్తున్నాడు ద్వితీయ భావాన్ని. ఎవరి చేత చూడబడుతున్నాడో వాళ్ళ యొక్క భావ ఫలితాలు కూడా ఇవ్వాలి కదా బుధుడు. అంటే ఫైనాన్స్, ధనాన్ని ఇస్తాడు, వ్యాపారాన్ని ఇస్తాడు, చక్కటి చదువునిస్తాడు, మ్యాథమెటిషియన్గా కూడా చేస్తాడు, డౌట్ లేదు. చదువు విద్యను ఇస్తాడు. తృతీయ భావంలో గురుడు చూడడం వల్ల ఎక్కువగా ధైర్యం, ప్రతి పనులందు పట్టుదల, శుభకార్యాలు, శుభవార్తలు వినడం, భరోసా ఇవ్వడము, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. మీ తోబుట్టువులు బాగుంటారు, మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారు. మీరు చేస్తున్న చదువులో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయి. ఇనీషియల్గా తక్కువ మార్కులు రావడము, మీ మదర్ గారికి బాగుండకపోవడము, వాహనాలు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా వాటి ఆటంకాలు ఏర్పడము అన్నీ ఉంటాయి. వ్యవసాయదారులకు పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 4th హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే 4th హౌస్ లార్డ్ ఉచ్చలో ఉంటే ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ శని వలన వచ్చే దోషాలు ఉన్నా సరే వాటినన్నింటినీ అధిగమించి శుభ ఫలితాలే కుజుడిస్తాడు. అది కూడా 6వ భావంలో ఉండి కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడమే కారణం. సో మీకు అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. పంచమ స్థానాన్ని గురుడు చూస్తాడు, యోగం. పంచమ స్థానం గురుడు చూడడం వల్ల ఏంటి, కేంద్ర జన్మ చేసిన పుణ్యఫలం మీకు వస్తుంది. గేయ రచయితలు ఉంటారు కదా, రచనా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పట్టుదల, ధనం రావడము, ప్రతిష్టలు ఉంటాయి. పైగా పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా గురుడు కారకుడు అవుతాడు, పంచమాధిపతి. అలాగే జ్ఞాన సంపదని మీకు ఇస్తాడు. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. పంచమ స్థానము సినిమా రంగము, టెలివిజన్ రంగం కూడా చూస్తాం కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి వాళ్ళు డెవలప్ అవుతారు. అంటే మంచి అవకాశాలు వచ్చి లాభాలు గడిస్తారు అనడంలో సమస్య లేదు. అంతేకాకుండా స్పెక్యులేషన్, స్టాక్ అండ్ షేర్ మార్కెట్, అవన్నీ వాళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా గురుదృష్టి ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సేఫ్ సైడ్లోనే ఉంటారు, ధనం ఉంటుంది. లాంగ్ రన్లో అయితే ఇంకా మంచిది. అద్భుతమైన ఫలితం ఏంటి సార్ తెలుసా అండి, భాగ్య రాజ్యాధిపతులు 6వ భావంలో కలగడము, 12వ ఇంటి వాడు కూడా 6వ భావంలో ఉండడం విశేషమే. అది యాక్చువల్గా 6వ భావంలో కుజుడు ఉంటే ఏం చేస్తాడు, 6వ భావంలో కుజుడు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రతిభ కనపరుస్తూ సక్సెస్ రేట్ని ఇస్తాడు. ఎందుకంటే మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు 9th హౌస్ లార్డ్ అయి ఉండి 6వ భావంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉండడమే కారణము. అంటే రాజకీయ రంగం వేత్తలకి బాగుంటుంది. అంటే పొలిటికల్గా మంచి పేరు ప్రఖ్యాతులు, వాళ్ళకి పదవులు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి కుజుడే కారకుడు అవుతాడు. కుజుడు అంటే 6, 12, 6 స్థానంలోనూ యోగిస్తాడు కదా, 6వ భావంలో యోగిస్తాడు, 6, 11 భావంలో పాపులు యోగిస్తారు కదా. 6వ భావంలో కుజుడు యోగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, యోగించి తీరుతాడు. మంచి పనులన్నీ చేస్తుంటాడు. మీ మేనమామలు బాగుంటారు, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, శత్రు భయం లేకుండా ఉంటారు, రుణబాధలు లేకుండా ఉంటాయి,
మీకు ఇంకా చెప్పాలంటే కొంతమందికి సేవక జనం ఉంటారు, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే శుక్ర చంద్రులు ఉన్నారు కాబట్టి మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, శత్రు భయం లేకుండా ఉండడము, మేనమామలకి అద్భుతంగా ఉండడానికి 6వ భావం ఫలితాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. కుజుడు 6వ భావంలో ఉండడమే విశేషమైన యోగాన్ని కలిగించి తీరుతాడు. 7వ స్థానంలో రవితో కలిసిన శని చాలా తప్పు. ఈ తప్పు వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా భార్యాభర్త కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే అంటే వాళ్ళ మధ్య ఏముండదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప అవన్నీ పెద్దగా చూపించుకుంటారు. కానీ అక్కడ రవి శనులు మంచివాళ్ళు కాదు కాబట్టి లగ్న సప్తమాధిపతులు కలిసి ఉన్నారు కాబట్టి జనగా తెలిసిన సంబంధం, మీ మేనమామల సంబంధం పెళ్ళిళ్ళు అవుతుంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో మాత్రము తప్పుగా ఉంటుందండి. ఎక్కువ వాళ్ళ సక్సెస్ విషయంలో కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తర్వాతము రవి బుధులు కాంబినేషన్ అంటే 7వ స్థానంలో రవి బుధులు వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ రవి బుధుల కాంబినేషన్ అంత డెవలప్మెంట్ తక్కువ. శని బుధుల కాంబినేషన్ 7వ స్థానంలో ఉంటే రచయితలుగా మీరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఏదేమైనా రవితో కలిసినటువంటి శని మాత్రం తప్పు. భార్యాభర్తల విషయంలో కొంత ఇబ్బందులు వస్తుంటాయి, అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. అందుకనే సూర్య భగవాన్ ఆరాధన, అందుకని రథసప్తం అయిపోయింది అనుకోండి, సూర్య భగవాన్ ఆరాధన. సూర్య భగవానికి ఆదిత్య హృదయం చేయడము, శని భగవానుడికి ఏమో ఆయన శ్లోకాలు ఉన్నాయి కదా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రతం, అటువంటి చదువుకున్నా పర్వాలేదు. ఛాయామూర్తం సంభూతం తమ్ నమామి శనీశ్వరం, అటువంటి శ్లోకాలు చేసుకున్న, ఆంజనేయ స్వామిని పూజించిన, వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేయించుకున్న, శని వలన రవి వలన వచ్చే దోషాలు, భార్యాభర్తలు వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ తొలుగుతాయి. బుధుడుతో కలిసినటువంటి రాహు తప్పు అష్టమంలో, అక్కడ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నాడు, 11th హౌస్ లార్డ్. రాహువు అష్టమంలో ఉన్నాడు. బుధ రాహుల్ కాంబినేషను అష్టమ స్థానంలో తప్పు. అంటే అనారోగ్య సమస్యల్ని మీకు ఇస్తాడు. అంతేకాకుండా ఫైనాన్షియల్ విషయంలోనూ, వ్యాపారాల్లో లాసులు రావడం విషయంలోనూ కూడా బుధుడు మీకు సేఫ్ సైడ్గా ఉండడు, అనుకూల పరిస్థితులు లేవు అని చెప్పచ్చు అనమాట. అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అంటాం. కానీ ధనాలు ఇచ్చేవాళ్ళు మాత్రం ఉన్నారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అష్టమ స్థానంలో రాహు కాబట్టి నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే సముద్ర స్నానాలు, స్విమ్మింగ్ పూల్స్, గోదావరి స్నానాలు కొంచెం జాగ్రత్తగా సరిపోతుంది. భాగ్యస్థానంలో అంటే 9th హౌస్లో గురుడు 9th హౌస్ లార్డ్ చేత చూడబడుతున్నాడు. మరి భాగ్యం ఉంది కదా, అక్కడ భాగ్యం ఉంది అంటే మీకు రావాల్సినటువంటి భాగ్యము, ధనము వస్తుంది. గురుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, గురువు గారిని పీఠాధిపతులను దర్శిస్తారు, భద్రాచల రాముణ్ణి కూడా దర్శిస్తారు మీరు. అలాగే అయోధ్య రాముణ్ణి, సరయూ నది స్నానాలు, గంగా నది స్నానాలు వంటి స్నానాలు కూడా గురుడు వలన ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభావం వలన శని వలన రవి వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు పుణ్యాన్ని సంపాదిస్తున్నారు కదా, ఆ పుణ్య సంపాదన వలన దోషాలు తక్కువగా ఉంటాయి. గురు ప్రభావం వలన ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి కృషి అంటే ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, భాగ్యస్థానం కదండి ఇవన్నీ. సో ఆ భాగ్యస్థానాన్ని కుజుడు కూడా చూడడం వల్ల వాటిని ఎందుకు ఉత్తీర్ణత అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాకపోతే అంటే కుజు దృష్టి భాగ్యానికి ఉండి భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి అనుకూల పరిస్థితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దశమస్థానం బుధుడు అవడం వలన, దశమస్థానం శుక్రుడు అవడం వలన, భాగ్య రాజ్యాధిపతి కలిసి ఉండడం వలన యోగమే ఉంటుంది అది వారం మొత్తం కూడా. యోగం అంటే ఏంటంటే జనరల్గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మీరు చేస్తున్న వృత్తిలోనూ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, బాగా స్థిరమైన సంపాదన ఉంటారు, మీకు స్థిరమైన సంపాదన ఉంటుంది, ఎప్పుడు విధేయతలతో ఉంటారు, ఎంత బాగా డెవలప్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ ఉండడానికి అవకాశాలు మీరు ఉంటాయి. ఎందుకంటే మీకు సింహరాశి వాళ్ళకి కొద్దిగా ధైర్యం తక్కువ అంటే కొద్దిగా మనసులో భయం ఉంటుంది. ఏదైనా భయం ఉండాలి, మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు లాభాలు రావడానికి అవకాశం తక్కువ. రవి ది 2nd హౌస్ లార్డ్ అండ్ లాభాధిపతి, ఈ ఇద్దరు డబ్బులు ఇచ్చేవాళ్ళు నీచ స్థితిలో ఉండడమే కారణం. రాహుతో కలిసి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు లాభాలు తక్కువగా ఉంటాయి. కొద్దిగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి. గబుక్కొని డబ్బులు బాగా ఖర్చు పెట్టేసి వచ్చేస్తాయని మాత్రం, సంపదలు వస్తాయని మాత్రం అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ విధంగా మీరు అమ్మవారిని శివాభిషేకాలు, సూర్యభగవాన్ ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం కన్యారాశి గురించి తెలుసుకోబోతున్నాము. ఇది 6వ రాశి అండి. 6వ రాశి కన్యారాశి. కన్యారాశిలోనే కేతు ఉండడం వలన, 7వ స్థానంలో రాహు ఉండడం వలన, ఈ రాశ్యాధిపతి బుధుడు 7వ స్థానంలో నీచ స్థితిలో ఉండడం వలన
ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, కోపతాపాలు. ఎప్పుడూ సంతోషంగా ఉండే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అనేంత మాత్రాన మీరు భయపడవలసిన అవసరం, దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు రవిశనులు ఉన్నారు, వాళ్ళు కాపాడుతూనే ఉంటారు. అక్కడ చెప్పుకుందాం. గురుడు చూడడం వల్ల, ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ధనానికి లోటు లేదు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు మీకు ఉంటాయి. గురుదృష్టి ఉండడం వలన చక్కటి భోజనం వసతి. ఎక్కడికి వెళ్ళండి అక్కడ మీకు భోజనం పెట్టి మిమ్మల్ని పంపిస్తారు. అంటే ఏంటంటే కింద జనంలో చేసినట్టు మీరు పుణ్యఫలం, అన్నదాన మహిమ. మీ పెద్దలు అంటే నాన్నగారు, అమ్మగారు వాళ్ళు చేసిన అన్నదాన మహిమ వలన మనకి అంటే పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుడ్కి లోటు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు గురుదృష్టి వలన. ద్వితీయాధిపతి కూడా శుక్రుడు బాగుంటాడు, పంచమ స్థానం ఉన్నాడు. అలాగే ద్వితీయాధిపతి స్థానాన్ని గురుడు దృష్టి వలన జ్ఞాన సంపదని, ధైర్యాన్ని, చదువుని, బంగారాన్ని, బాగా పాటలు పాడే శక్తిని, సంగీతాన్ని ఇన్ని ఇస్తాడండి. ఇది మీకు రాజయోగకారకుడు గురుడు కూడా ఉన్నాడు కదా, అంటే శుక్రుడు. కాబట్టి శుక్రుడు కూడా మంచివాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీ తోబుట్టువుల్లోనో అంటే మీ ప్రయాణాల్లో ఆలస్యం అవ్వడము, తోబుట్టువులకి మీకు మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉండడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రయాణంలో కొంచెం చిన్న ఇబ్బందులు ఉండడం జరుగుతుంది. దాని గురించి అంత తీవ్రంగా ఆలోచించకండి. 4th భావాన్ని గురుడు, 2nd భావం చూడండి ఎంత బాగుంది. 4th భావం చూడండి, చదువు, బంగారం, అదృష్టం, ప్రయాణాలు, వాహన యోగం, గృహయోగము అన్నీ ఇవ్వలేదా? రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండడం. 4th భావం అంత అద్భుతం. 4th భావాధిపతి కూడా బాగున్నాడు. 4th భావాధిపతి 4th భావాన్ని చూడడం వల్ల పంటలు, వ్యవసాయదారులకు పంటలు బ్రహ్మాండంగా పండుతుంది. కన్యా రాశి వాళ్ళకి, వ్యవసాయదారులకు పర్ఫెక్ట్గా బాగుంటుంది. ధనయోగం ఉంటుంది. 4th భావం చాలా బాగుంది కదండి. సంగీతంలో బాగా సాధన చేస్తారు మీరు. వాహనాలు, వస్త్రాలు, గోల్డ్ అన్నీ కొనుక్కుంటారు. పంచమ భావంలో కుజుడితో కలిసినటువంటి శుక్రుడితో కలిసి చంద్రుడు 7వ తారీఖు 8వ తారీఖు ఉంటారు. అంటే సంతానం, పుత్రిక సంతాన యోగం కలగడమే కాకుండా మీకు ఆర్థికంగా నిలదొక్కుంటారు, వృద్ధి చెందుతారు. మీకు జనాకర్షణ ఎక్కువ. శుక్రుడు ఉన్నారు కదా, చంద్రుడు పంచమ స్థానంలో ఉంటే జనాకర్షణ కూడా ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా డెవలప్ అవడానికి కారణము పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎగ్జాల్టేషన్ ఉండడమే కారణం. ఖచ్చితంగా ఉంటారు. అలాగే సినిమా రంగంలో, సాహిత్య రంగంలో అంటాం కదా, సినిమా డ్యాన్సు చెప్తాం, కళారంగం, మీరు సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, టెలివిజన్ రంగం, వీటిలన్నింటిలో కూడా మీకు సినిమా సంబంధించిన వాటిల్లో చంద్రశుక్రుల వలన డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా స్పెక్యులేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఇలాగా మీకు బాగా డెవలప్మెంట్స్, పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది 6వ భావం, చాలా అదృష్టము. మీరు అహంకారము అదే ఎక్కువ పోకుండా డౌన్ టు ఎర్త్ ఉండండి. ఎందుకంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు రవిశనులు మీకు పూర్వజన్మ పుణ్యం వలన ఇవ్వబోతున్నారు. నిజం, అబద్ధం కాదు. ఎందుకంటే 6వ భావంలో ఉన్న శని, 6వ భావంలో ఉన్న రవి, 6వ భావంలో ఉన్నటువంటి బుధుడు కేంద్రాధిపత్య దోషి 6, 8, 12 స్థానాలను యోగిస్తాడు అనే విషయం మనకి తెలుసు. కాబట్టి 6వ భావంలో రవిశనులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇవ్వడము, వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో కానీ ఏదైనా ఉంటే వాళ్ళు గెలిచి తీరడము, లేకపోతే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము, ఇవన్నీ రవిశనుల వలనే కలుగుతాయి. పైగా రవిశనులు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారండి. ప్రొఫెషనల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు ఇవ్వడము, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాస్తూ ఉంటారు మీరు, గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్. అలాగే మీ ఫార్మస్యూటికల్స్ రంగము, అలా ఏ రంగంలో మీరు కష్టపడి చదువుతూ ఉంటారో, ఉద్యోగాల కోసము లేకపోతే ఇంటర్వ్యూస్ కోసం వెళ్తూ ఉంటారో, మీ జాతకాలు రీత్యా వాటిలో విజయం సాధించడానికి అవకాశాలు 100% ఉంటాయి. అంటే పర్సంటేజ్ కాదనుకోండి, అది చెప్పకూడదు, బట్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. రవిశనులు ఇచ్చే సామాన్యమైన ఫలితాలు ఉండవు, బ్రహ్మాండమైన ఫలితాలు మీ రాశికి ఇచ్చినట్టుగా ఎవరికి ఇవ్వడు. పైగా రాహు ఒకళ్ళు, శని, వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి అద్భుతమైన ఫలితాలు ఎవ్వరు ఇవ్వరు. రవితో కలిసిన శని 6వ భావం ఉండడం వల్ల మేనమామలకు బాగుంటుంది, శత్రు భయం లేకుండా ఉంటుంది. సంతానం కంటే సేవకా జనం బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనాలు ఉంటాయి. మీరు స్టాంపింగ్ అవ్వడానికి విదేశాలు వెళ్తున్నప్పుడు ఈజీగా స్టాంపింగ్ అయిపోతుంది. మీరు కన్యారాశి వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి గ్రీన్ కార్డు హోల్డర్ అంటారు సరే, పర్మనెంట్ రెసిడెన్స్ అవి వస్తాయి. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 6వ భావంలో శని బుధులు మీరు రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అద్భుతమైన ఫలితాలు ఉండడము, రవి బుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో బ్రహ్మాండంగా ఉండడము, ఆపరేషన్ సక్సెస్ అవ్వడము,
మీరు రవి బుధులు శని బుధుల కాంబినేషన్ వల్ల రచయితలుగా కాకుండా ధనయోగం కూడా పడడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఎక్కువగా ఆరో భావం ఫోకస్ బాగా ఉంది కాబట్టి మిగతా ప్రభావం దోషాలు ఉన్నప్పటికీ పరిహారం అయి వాళ్ళ యొక్క చెడు ఫలితాలు తక్కువ ఉండి శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మీ కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా అంతే. అంత కాన్ఫిడెన్స్ చెప్తానంటే పట్టు ఆ వాటి గ్రహాల మీద ఉన్నటువంటి చిన్నపాటి పట్టు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనుకోండి, అదే వేరే విషయం పక్కకు పెడదాం. సరే, రాహువుతో కలిసిన బుధుడు సప్తమ స్థానంలో మంచిది కాదు. సప్తమాధిపతి అష్టమంలో అది మంచిదే. ఒక చిన్న దోషం ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్న సప్తమ స్థానంలో రాహుతో కలిసిన బుధుడు ఉన్న భర్తకి కానీ భార్యకి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్స్, పోట్లాట్లు, చికాకులు, కోపాలు, మీ వ్యాపారాలలో ఉన్న నష్టాలు, వ్యాపారాల్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఉంటారు కదా, చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెడు కూడా చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు అష్టమ స్థానంలో మంచి చేస్తాడు. అంటే భార్యాభర్తలు ఇటువంటి తగాదాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఫైనల్గా వాళ్ళకి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. అవునా? భాగ్యాధిపతి భాగ్యస్థానం చూసుకుందామండి. భాగ్యస్థానం శుక్రుడు మీకు మంచి యోగంలో, ఆరోగ్యంలో, పంచమ స్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్, వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. చంద్ర శుక్రుల కాంబినేషన్ ఉండడం వలన, అంటే 9th హౌస్ లార్డ్ అండ్ లాభాధిపతి కలిసి ఉండడం వలన ధనయోగమే, ఖచ్చితంగా ధనయోగం. వ్యాపారాలందు లాభాలు, డైరెక్టర్స్ గాను, సినిమా ప్రొడ్యూసర్గా గాను, యాక్టర్స్గా గాను, ఇలా ఈ సినిమా పరిశ్రమలోనూ, టెలివిజన్ రంగంలోనూ అంటే వాళ్ళందరికీ కూడా ధనయోగం పట్టుకుంటుందండి. అందరికి తప్పలేదు. 10th హౌస్ లార్డ్ బుధుడు బాగున్నాడు. బుధుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఫైనాన్స్ రంగంలో కానీ, అయితే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ అంటాం కదా, స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా మంచి ప్రతిభ ఉంటుందండి. డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచి ప్రగతి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. 12th హౌస్ లార్డ్ రవి, 6th హౌస్ లార్డ్ శని, అంటే 12వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు కలిసి అద్భుతంగా 6వ భవనం ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తాడు. ఈ వారం మొత్తం కూడా చాలా అదృష్టవంతులండి. ఈ మార్చి మొత్తం కూడా, మార్చి నెల మొత్తం, అంటే మార్చి అని కాదు, మార్చి నెల మొత్తం కూడా రవిచల్ల కాంబినేషన్ మీకు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండేటే చేస్తారు. చిన్న ఇబ్బంది ఏంటంటే రాహుతో కలిసిన బుధుడు. అందుకని విష్ణు సహస్రనామాలు చేసుకున్నా, విష్ణువుని పూజించిన, తులసి మాలతో విష్ణువుని ఆరాధించిన, విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధించిన, అలాగే రాహు అమ్మవారు పూజలు చేయించుకున్నా, శివాభిషేకాలు చేయించుకున్నా, భర్త వలన కానీ, భార్య వలన కానీ వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి. ఈ వారంలో మీకు సన్మానాలు కూడా జరగబోతున్నాయి. ప్రభుత్వ సన్మానాలు, విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి. అంటే ఎలా దైవ సంబంధమైన ఖర్చులు ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఎంత ఎత్తులో ఉన్నా మనం డౌన్ టు ఎత్తులో ఉందాము, అందరికీ అందుబాటులో ఉందాము అంటే మీకు తరపున అనమాట ఉండి అమ్మవారి పూజలు చేసుకోవడము. విష్ణువుని, ఎందుకు విష్ణువుని చెప్తున్నాను, మీ రాశ్యాధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండడమే కారణము, అదొకటి గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఇవి జరుగుతుంటాయి. సో ఏదేమైనా మీకు శుభాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు అండి ఈ వారం మొత్తం కూడా. ఎందుకంటే మీ రాశినే గురుడు చూస్తున్నాడు కాబట్టి, రాశిని ఏ రాశిని అయితే ఆ రాశిని చూస్తాడో వాళ్ళకి దోషాలని పోగొడతాడు, మంచి శుభ ఫలితాలు ఇస్తాడు, జ్ఞాన సంపదని పెంచుతాడు, ధైర్యాన్ని పెంచుతాడు, ఇంకా జ్ఞాపక శక్తి అంటారు సరే, ఆ జ్ఞాపశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఆనందోత్సవాలతో ఉంటారు, ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ ఇక్కడ దోషం ఏంటయ్యా అంటే 2nd హౌస్ని శని చూడడం వల్ల కుటుంబంలో కొద్దిగా అవకతవకలు, చిన్న ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా తక్కువగా రావడము, సమయానికి చేతికి అందలేకపోవడము జరుగుతుంది. మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి చూసారా, ఫిలిం పాటలు పాడుతూ వెళ్ళచ్చు, సంగీత ప్రియులు కదా, సంగీత ప్రియులు, మీరు సాహిత్య ప్రియులు, అలాగే సినిమా రంగ ప్రియులు కూడా మీరు టెలివిజన్ రంగంలో కూడా ఉంటారు. మీరు తులారాశి వాళ్ళకి అదే శుక్రుడు మరి శని చూస్తున్నాడు కదా, ఆ శని చూడడం వలన ప్రాబ్లమ్స్, ద్వితీయ భావాన్ని అన్ని నిర్వీర్యం చేసి డౌన్ చేసేస్తూ ఉంటాడు. అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటాడు. సమయానికి ఏమి ఉండవు, సమయానికి చేతిలో డబ్బులు కూడా ఉండవు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే ఆ 2nd హౌస్ లార్డ్ 4th భావంలో
ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనే విషయం మర్చిపోకూడదు. అంటే శుక్రుడు అంటే రవి కాదు, కుజుడు సెకండ్ హౌస్లో ఆడు కుజుడు, ఫోర్త్ హౌస్లో ఎగ్జాల్టేషన్లో పరమోచ్చకి దగ్గరలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. డబ్బులు లేకపోతే ఎలా వెళ్తామయ్యా? డబ్బులు ఇస్తాడు. సెకండ్ హౌస్లో ఆడు ఫోర్త్ భావంలో ఉంటే విదేశీయానం, చాలామంది విదేశాలు ఉన్నారు, వెళ్తున్నారు, విదేశాలు వెళ్తారు. ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావు. చదువుని ఇస్తాడు, బంగారాన్ని ఇస్తాడు, ఇంకా చెప్పాలంటే ల్యాండ్స్ భూముల్ని ఇస్తాడు, వాహనాలని ఇస్తాడు. సెకండ్ భావం ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా శని వాటిని అధిగమించి శుభ ఫలితాలు ఇవ్వడానికి కుజుడు ముందంజలో ఉంటాడు. కారణం వచ్చే స్థితిలో ఉండడమే కారణం అవుతుంది. సరే, మూడో భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల ఎక్కువగా సరదాగా ప్రయాణం, మీకు సరదా ప్రయాణాలు అంటే బాగా ఇష్టం. షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, సరదాగా అలా తిరుగుతూ ఉంటారు. మీ తోబుట్టువులో మీ తమ్ముడు అంటే మీకు బాగా ఇష్టము. ఇష్టం అంటే వాళ్ళ ద్వారా మీకు మంచి శుభకార్యాలు శుభాలు జరుగుతూ ఉంటాయి. లగ్నాధిపతి ఫోర్త్ భావంలో ఉంటే తల్లి పోలికలతో ఉండడం వంటి మీకు కూతురు కానీ కొడుకు కానీ పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళకి, అంటే జాతకాల్లో ఉన్నవాళ్ళకి సంగతి చెప్తున్నా. మెయిన్ జాతకంలో లగ్నాధిపతి ఫోర్త్ భావంలో ఉంటే వాళ్ళకి తల్లి పోలికలతో ఉంటే కూతురు కానీ కొడుకు కానీ ఉంటారు అని శాస్త్రం. సరే, ఏదేమైనా ఫోర్త్ భావంలో కుజ శుక్రుడు కాంబినేషన్ ఉండడము, చంద్రుడు కూడా కలిసి ఉండడము, 9th హౌస్ లార్డ్ కలిసి ఉండడము, 12th హౌస్ లార్డ్ కూడా ఉండడం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. శుక్రుడు కుజుడు కలిసి ఉండడం వలన మీకు వాహన యోగాన్ని ఇస్తాడు, ల్యాండ్స్ని ఇస్తాడు, భూముల్ని ఇస్తాడు, వ్యవసాయదారులకి పంటని బాగా పండించేది చేసి ధనాన్ని ఇస్తాడు. అలాగే శుక్రుడు చంద్రశుక్రుల కాంబినేషన్ వల్ల వస్త్రాలు, ఆభరణాలు, బంగారాభరణాలు కొనుక్కుంటారు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి కూడా కుజ శుక్రుల కాంబినేషన్ ఖచ్చితంగా మంచిదే. అలాగా ఫోర్త్ భావం చూస్తుంటే సంగీత ప్రియులు కదండి మీరు. సంగీతంలో కూడా బాగా టాప్ పొజిషన్లో ఉంటారు. ఇష్టం. పంచమ స్థానంలో రవి, పంచమ స్థానంలో శని, ఒక పుత్రుడు. అంటే జనరల్గా మీ లగ్నం ప్రకారం చూసుకుంటే పంచమ స్థానంలో రవి అంటే ఒక కొడుకు ఉంటాడు. సరే, పక్క పెడితే రవి శనులు కాంబినేషన్ పంచమ స్థానంలో మంచిది కాదని అనం. ఎందుకంటే రవితో కలిసిన బుధుడు కూడా ఉన్నాడు అక్కడ. శని బుధుడు కాంబినేషన్ పంచమ స్థానం ఖచ్చితంగా మంచిది. అంటే ఏం చేస్తారు? రవి బుధుడు పంచమ స్థానంలో ఏం చేస్తారు? వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు మీరు. అంటే మీకు వ్యాపారం అంటే స్పెక్యులేషను, స్టాక్ అండ్ షేర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. రవి శనుల కాంబినేషన్ వలన సంతానం విషయంలో కొంచెం చిన్న ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాటి నుంచి అధిగమించడానికే రవి బుధుడు కాంబినేషన్ ఖచ్చితం. శని బుధుడు కాంబినేషన్ వలన రచయితలుగా మీరు ప్రఖ్యాతులు, మంచి ధనము, ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతోషంగా ఉండడానికి శని బుధుల కాంబినేషన్ ఖచ్చితంగా మీకు తోడ్పడుతుంది. డౌట్ లేదు. పంచమ స్థానం కింద జన్మ చేసుకునే పుణ్యం కదండి. పంచమాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉన్నాడు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, టెన్షన్స్ వస్తుంటాయి మీకు. ప్రతి చిన్న విషయంలో టెన్షన్ పడిపోతుంటారు. అది చిన్న ప్రాబ్లం తప్ప మిగతా విషయంలో ప్రాబ్లం లేదు. పైగా పంచమ స్థానంలో రవిశని ఉన్నారంటే మంత్రి పదవి రావడానికి అవకాశం ఉందండి. సడన్గా మీకు మంత్రి పదవి ఇచ్చేసాను అంటారు. అంటే మీ జాతక ప్రకారం ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో పదవి, మంత్రి పదవి కూడా, అంటే పొలిటికల్ రంగంలో కూడా చూస్తాం. పంచమ స్థానం రవిశనులు డెఫినెట్గా ఎవరికో అక్కడో ఆ కుంభస్థానం అదృష్టం ఉండి తీరుతుంది, వాళ్ళ జాతకాల్లో ఉంటుంది అనుకోండి. సరే, పక్కన పెడదాం. రాహుతో కలిసిన బుధుడు 6వ భావంలో ఉన్నారు. తప్పేం లేదు. 6వ భావంలో ఉన్న రాహు అన్ని విధాలుగా సర్వ సౌఖ్యాలు కలిగిస్తూ ఆనందోత్సవాలతోటి, కార్యోత్సాహంతో ఎప్పుడూ ఆనందంగా ఉండేట్టుగా చేసేవాడు రాహు. పైగా 6వ భావంలో ఉన్న రాహు బుధుడితో కలిశాడు. నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ రాహు బుధుడి యొక్క నీచ స్థితిని తగ్గించేస్తే శుభఫలితాలు ఇస్తాడు. అంటే మేనమామలు బాగుంటారండి, మీకు అద్భుతంగా ఉంటారు. ఇంకో చెప్పాలంటే జనరల్గా చాలామందికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, వాటిలో విజయం సాధిస్తూ ఉంటారు. మేనమామలు బాగుండము, రోగబాధలు లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడము, ఎనిమీస్ ఉన్నా కూడా వాటి నుంచి వాళ్ళని పక్కగా, అంటే ఎనిమీస్ ఉన్నా వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం జరుగుతుంది. గంగా స్నానం చేయించడానికి కూడా రాహు కారకుడు అవుతాడు. రాహు జలతత్వ రాశిలో విశ్వభావ రాశిలో ఉండడం వలన మీకు యోగమే. ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడానికి కూడా రాహువి కారకుడు అవుతాడు. ఈ బుధ రాహుల వలన కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, హార్డ్ మెటీరియల్స్లో ఉన్న వాళ్ళకి, హార్డ్ మెటీరియల్స్ సంబంధించిన వ్యాపారస్తులకి ఇవన్నీ బాగా కలిసి వచ్చే అంశము అంటాం. రాహువుతో కలిసిన బుధుడి వలన వ్యాపార, అంటే వార్తా సంస్థలు అంటాం కదా, ఆ వార్తా సంస్థలో ఉన్న వాళ్ళకి చాలా మంచి యోగము. రాహువు బుధుడు కారకుడు ఏంటంటే మీ తోబుట్టువులను కలవడము. బుధుడు కదా, తోబుట్టువుల వల్ల మీ సహాయం పొందడము, వాళ్ళ వల్ల మీకు సహాయం పొందడము, ప్రతి విషయంలోనూ ఒకళ్ళొకరు సంప్రదించుకోవడము, ఆరోగ్యంగా ఆనందంగా ఒకళ్ళొకళ్ళు ఆనందంగా ఉండడము, ప్రతి పనులను ముందంజ ఉండడము జరుగుతుంది. విదేశాలకు వెళ్తే స్టాంపింగ్ అవ్వడం జరుగుతుంది. 7వ భావంలో గురుడు పాపి కదా, అయినా కూడా శుభకార్యాలు చేయడము, శుభవార్తలు వినడము,
భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము, బిజినెస్ పార్ట్నర్స్ కూడా బాగుండము, అలాగే విహారయాత్రలు చేయడము జరుగుతుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, భార్యాభర్తల సంయోగం ఎక్కువ బాగుంటుంది. అలాగే జ్ఞాన సంపదని మీరు పెంచుకుంటారు. అష్టమ స్థానాధిపతి అంటే శుక్రుడు కూడా 4th భావంలో ఉన్నాడు. అయినప్పటికీ 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. అష్టమ స్థానం వల్ల ఆయుర్దాయం బాగా ఉంటుంది. 9th హౌస్లో ఆడు బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, కానీ అక్కడ రాహుతో కలిసినాడు కాబట్టి నీచత్వం బాగా తగ్గిపోతుంది. పరమ నీచలో ఏం లేడు కాబట్టి 7th వస్తున్నాడు కాబట్టి పరమ నీచలో ఏం లేడు. రాహుతో కలిసిన బుధుడు ప్రయాణాలు ఇస్తాడు, దూర ప్రాంత ప్రయాణాలు, గురువుగారు సందర్శించడం, పీఠాధిపతులు సందర్శించడం, గంగా స్నానాలు చేయించడము, భద్రాచల రాముడు దర్శనం కూడా చేయించుకున్నట్టుగా చేస్తాడు బుధుడు. విష్ణు దర్శనం కదండి. లేకపోతే సరయూ నది స్నానాలు, గంగా స్నానాలు, అయోధ్య రాముడిని కలవడము. రాముడి యొక్క దర్శనం అంటే మాట్లాడండి, ఎటువంటి కష్టాలు వచ్చినా ముఖ్యంగా మనం తలుచుకునే దేవుడు అయోధ్య రాముడు, శ్రీరామచంద్రుడు అని మనం తలుచుకుంటాం. ఖచ్చితంగా మనకి కష్టాలని గట్టెక్కించే ఆయన శ్రీరామచంద్రుడే, తప్పేం లేదు, ఖచ్చితం అది. సరే, ఆ పక్కన పెడితే వ్యాపారాలందు అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. బుధుడు కదా, బుధుడు కారకత్వంలో రాహుతో కలిసి కూడా వ్యాపార అభివృద్ధి, ఎడ్యుకేషన్ విషయం ప్రకారం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి, శుక్రుడితో కలిసి కాబట్టి మీకు యోగవంతంగానే ఉంటుంది. అంటే మీరు ఉన్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి, మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు పోతాయి అనే భయం మాత్రం ఏమాత్రం లేదు, సంకోచించకండి. ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. 12th హౌస్లో కేతువు, లాభాలు కూడా గురుడు బాగున్నాడు కదండి. గురుడు లాభస్థానాన్ని చూస్తున్నాడు కదా, పర్ఫెక్ట్గా బాగుంటుంది. మీకున్నటువంటి పెద్దవాళ్ళు, అన్నయ్య ఉంటాడు కదా, అన్నయ్య అక్క, వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఇస్తాడు. రవి ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా ఇస్తాడు. రవి ఉన్నాడంటే రవి లాభంలో ఉన్నాడు కాదు, లాభాధిపతి రవి అయ్యాడు కాబట్టి పాపి అయినా గురుదృష్టి ఉంది. సరే, ఇవన్నీ కాంబినేషన్స్ పక్క పెడదాం. 12వ భావంలో కేతు ఉన్నాడు. 12వ భావంలో కేతు అంటే మీకు ముఖ్యంగా దైవ దర్శనాలు చేస్తూ ఉండడం, సన్మానాలు చేస్తూ ఉండడము. కొంతమందికి ఏమో బాగా ఖర్చు బాగా ధనానికి సంబంధించిన వాటికంటే ఎక్కువ ఖర్చు, రాబడి కంటే ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడం చేస్తున్నాడు. ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడము, అమ్మవారి పూజలు ఎక్కువగా చేసుకోవడము, విష్ణువు సంబంధించినది తులసిమాల సమర్పించడము, విష్ణు ఆరాధన చేయడము వలన, అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన, లేకపోతే మీకు తెలుసు కదండి హోమాలు ఉంటాం కదా, చేయించుకోవడం వలన సర్వసుఖాలు మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి అండి, వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, కోపము అన్నీ ఉంటాయి అనుకుంటారా? ఉంటాయి. శని దృష్టి ఉంది కాబట్టి భయపడతామా? ఏం భయపడతాం అవసరం లేదు, చాలా ఉన్నాయి మీ గ్రహాలు. కాబట్టి ఏంటంటే మీ రాశిని శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పైగా మీ రాశి నుంచి చంద్రుడు, శని 4th భావం ఉండడం వల్ల అర్ధాష్టమ శని అంటాం. సో ఈ ప్రభావం వలన ఏమవుతుందంటే చికాకులు, కోపము, మనస్పర్ధలు, ప్రతి పని అవ్వలేకపోవడము, ఏదో విధంగా ప్రతి వాళ్ళ మీద కొద్ది కోపంతో ఉంటారు. దానివల్ల అంత ఇబ్బందా? ఏం లేదు. ప్రాబ్లం చూడకుండా ఉంటామా అంటే ఈ వారం మొత్తం బాగుండదా? బ్రహ్మాండంగా ఉంటుంది. అదొక్కటే చిన్న ప్రాబ్లం రాసే. మరి ద్వితీయ భావం చూడండి, ద్వితీయ భావాన్ని గురుడు చూడడం, ద్వితీయాధిపతి బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఏంటంటే మీకు చక్కగా ధనయోగం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఫుడ్ విషయంలోనూ ధనం విషయంలో లోటు ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ధనం సంపాదిస్తూనే ఉంటారు. ధనం విషయంలో ఉంటే ఇంకా కుటుంబంలో వృద్ధి కలగడము, శ్రేయస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడము, జ్ఞానవృద్ధి పెరగడము, ముఖవర్చస్సు, మాట్లాడడం, అన్నీ అద్భుతంగా కదండి. మీరు పాటలు కూడా పాడుతూ ఉంటారు, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, సంగీతం అంటే ఇష్టం ఉండడము అద్భుతంగా ఉంటుంది. 3వ భావంలో కుజుడు, లగ్నాధిపతి 3వ భావంలో. మీ రాశిని శని చూస్తుంది మాత్రం మనం కృంగిపోతామా? లేదు కదా, రాష్ట్రాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా 3వ భావంలో. మీకున్న ధైర్యం ఎవడుకుంటుంది చెప్పండి? ధైర్యం ఉంటుంది. మీ పక్కన మేము ఉంటే బ్రహ్మాండంగా ధైర్యం ఉంటుంది. అందుకని మీ రాష్ట్రాధిపతి 3వ భావంలో ఉచ్చ స్థితిలో 20 డిగ్రీస్లో, అంటే 20 డిగ్రీస్లో మారుతూ ఉంటాడు అనుకోండి. 20 అంటే పరమోచ్చకి వెళ్తున్నాడు, పరమోచ్చకి వస్తున్నాడు. సో కుజుడు మంగళం, కుజుడితో కలిసి చంద్రుడు కూడా ఉన్నాడు 7వ తారీఖు 7-8లో. సో ఈ యోగం ఉండడము, శుక్రుడు కూడా మీ పాపి అయినప్పటికీ శుక్రుడు కూడా 3వ భావంలో ఉండడం వల్ల యోగవంతమే ఉంటుంది. అంటే ప్రయాణాలు చేస్తారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, ఎదుటివాడు సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు, జాలి దయా గుణం ఉంటుంది మాటల. అలాగే పంచమ స్థానం బాగుందంటే, 3rd భావం బాగుందంటే శుభవార్తలు మీరు వింటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు, పట్టుదల పెరుగుతుంది, వాహన యోగము వచ్చి తీరుతుంది. కుజుడు కాబట్టి ల్యాండ్స్, భూమి యోగం కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ధైర్యము, భరోసా, ఇంకా చెప్పుకునే పొందిన అనేక రకాలుగా ఉంటాయి. మీ తోబుట్టు వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకోవడం, వాళ్ళ వలన మీకు, మీ వలన వాళ్ళకి శుభాలు కలగడం అద్భుతం. శని 4th భావంలో తప్పు అంటాం కదా, ఖచ్చితంగా తప్పే.
10th హౌస్ లార్డ్ రవి కలిశాడు. 4th భావంలో రవి బుధులు ఉన్నారు, శని ఉన్నాడు. శని వల్ల దోషం మాత్రం ఖచ్చితంగా చెప్పాలండి. మీరు జాగ్రత్తగానే శనికి సంబంధించిన పూజలు, శనికి సంబంధించిన శ్లోకాలు చేసుకుంటూనే ఉండాలి. ఆంజనేయ స్వామి పూజలు కానీ, శివాభిషేకాలు, విష్ణువు సంబంధించిన గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో దీపారాధన, అఖండ దీపారాధన, ఇలా అంటే పెద్ద మూకుడని చేయడం పర్ఫెక్ట్. 4th భావంలో రవితో కలిసిన బుధుడు యోగాన్ని ఇస్తాడు, చదువునిస్తాడు, సంగీత సాధన, సంగీతంలో డెవలప్ చేస్తుంటాడు. రవి బుధుల కాంబినేషన్ వల్ల విద్యా సంస్థలు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బుధ శనుల కాంబినేషన్ వలన రచయితలుగా పేరు తెచ్చుకుంటారు. శని ఒక్కడే ఉన్నాడంటే మీకు ప్రాబ్లం ఉండేది. శని బుధుల కాంబినేషన్, రవి శనుల కాంబినేషన్, రవి బుధుల కాంబినేషన్ ఉండడం వలన 4th భావంలో స్ట్రాంగ్ అయింది. శని బుధులు ఏం చేస్తారు, శని మీకు దోషం ఇస్తాడు, కానీ రచయితలకు మాత్రము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, లేట్ చేసేస్తుంటాడు. కానీ ధనయోగాన్ని, ఆపర్చునిటీస్, అవకాశాలని చాలా బాగా ఇస్తాడండి. ముఖ్యంగా మీరు పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకుంటారు. మీరు రాసే ప్రతి కవిత, ప్రతి డైలాగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. స్టోరీ కూడా చాలా బాగుంటాయి. మంచి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది 4th భావంలో. అది గొప్పతనం. మీ తల్లిగారికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా రఘుబుధుల కాంబినేషన్ వల్ల కొద్దిగా తగ్గుముఖం పడతాయి. 5వ స్థానంలో రాహుతో కలిసినటువంటి బుధుడు తప్పు. అంటే 5వ స్థానంలో రాహుతో కలిసిన బుధుడు నీచ స్థితి అంటాం, కానీ బుధుడు యొక్క నీచత్వం పోగొట్టడానికి కూడా రాహు ముందు ఉంటాడు, అది డౌట్ లేదు. సో కాంబినేషన్ ఏంటంటే రాహు బుధులు అంటే వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. వార్తా సేకరణ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే తోబుట్టువుల వలన అద్భుతంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ వాళ్ళకి రాహు బుధులు కాంబినేషన్ బాగుంటుంది. 5వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు చేసే వ్యాపారాలు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెట్టడం కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినిమా రంగంలో వాళ్ళకి బాగుంటుందండి. రాహుతో కలిసిన బుధుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి డ్యాన్సు చేస్తుంటారు సరే, కొరియోగ్రఫీ, సంగీతం, వీళ్ళందరూ కూడా రాహు బుధుల వల్ల 5వ స్థానం వాళ్ళకి కలిసి వస్తుంది, అందరూ డౌట్ లేదు. పిల్లల విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తారేమో తప్ప మిగతా విషయాలు అన్నీ సర్వసౌఖ్యాలు ఇస్తారు. గురుడు 2nd హౌస్ లార్డ్ బాగుండడం వలన, పంచమాధిపతి అవ్వడం వలన మీకు ధనం శత్రువుల ద్వారా వస్తుంది. శత్రువుల ద్వారా ఎలా వస్తుందండి? అవునా? అంటే శత్రువుల ద్వారా ఏంటంటే మీకు రావాల్సిన మొండి బాకీలు ఏమైనా ఉంటే రావడము, మీ యొక్క డబ్బులు రావడము, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, శత్రు భయం లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సప్తమాధిపతి అంటే శుక్రుడు కూడా 3వ బలం ఉండడం వలన శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని 9th హౌస్ లార్డ్ 9th హౌస్ని చూసుకుంటున్నాడు కాబట్టి మీకు భాగ్యం బాగుందండి. శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి 7వ తారీఖు 8వ తారీఖు కూడా మీకు ప్రయాణాలు ఉంటాయి. మేబీ మీకు కర్కాటక రాశి అవడం వల్ల సముద్ర స్థానాలు కానీ, గంగా స్నానాలు కానీ, గోదావరి స్నానాలు కానీ కొన్ని స్నానాలు చేస్తారు. మీరు పుణ్యనదుల్లో స్నానాలు చేయడానికి, కాశీ వంటి క్షేత్ర దర్శనాలకి, శ్రీరామచంద్రుడు దర్శనం చేసుకోవడానికి, అయోధ్య దర్శనం చేసుకోవడానికి, భద్రాచల వాసుడు కదండి రాముడు, కష్టాలను పోగొట్టేవాడు ఆయనే కదా మనకి. సో ఆ రాముడిని దర్శించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి, సందేహం లేదు. 10th హౌస్ లార్డ్ శనితో కలిసి ఉన్న గురుదృష్టి ఉంది. అంటే ఏంటంటే మీకు ఉద్యోగాలు రావడం కష్టమైపోతుంటాయి. ఉద్యోగాల ప్రమోషన్స్ రావు, ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఉద్యోగాలు పోతూ ఉంటాయి. ఉద్యోగాల్లో మీ పై బాసుల చేత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగంలోనూ మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అధిగమిస్తూ ఉంటారు. కానీ అక్కడ గురుదృష్టి 10వ స్థానానికి ఉంది. 10th హౌస్ లార్డు 10th హౌస్ చూసుకుంటున్నాడు, బుధుడితో కలిసి చూసుకుంటున్నాడు కాబట్టి బుధుడు కూడా మీకు మంచివాడే కాబట్టి మీరు అంటే మంచివాడంటే 11 వాడు పాపి. ఏదైనా ఈ కాంబినేషన్ వల్ల చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటాం కదా, హార్డ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కోల్ అంటే మీకు తెలుసుగా సింగరేణి కాలేజ్ అనే వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో, అంటే నాకు గుర్తును చెప్తున్నాను అనుకోండి. అలా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగంలో డెవలప్ అవుతారు. అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు మీరు మార్చిలో, కాబట్టి వాటిల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. కానీ శని దృష్టి వలన దగ్గరగా ఉంటుంది, వచ్చి స్లో అయిపోతుంటుంది, అంటే ఉద్యోగాలు రావడానికి స్లో అవుతుంటుంది. ఏదైనా సక్సెస్ ఎక్కువ ఉంటుంది గురుదృష్టి వలన. సరే, లాభంలో కేతువు లాభాధిపత్య చూడబడుతున్నాడు కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి సర్వదా రక్షింపబడుతూ లాభస్థానంలోనే ఉంటారు. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ ఉంటారు, మీ బంధువులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. అంత అద్భుతం. సో 11వ భావం బాగుందంటే మీకంటే పెద్దవాళ్ళు, అన్నయ్య, అక్క, వాళ్ళకి జాబ్ బాగుంటుంది. సో ఈ విధంగా చెప్పుకుంటే చాలా బాగుంటుందండి. సన్మానాలు జరగబోతున్నాయి ఈ వారంలో. మీ సన్మానాలు ప్రభుత్వం నుంచి కానీ,
మీ ప్రభువు అంటే మీ చేసే ఉద్యోగాల్లో పై ఆఫీసర్స్ కానీ సన్మానాలు జరగడము, మీరు పండితుల్ని దర్శించడము, పీఠాధిపతులను దర్శించడము, గురువుగారు సందర్శించడము, ఇవన్నీ జరగబోతున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి. అమ్మవారు, అలాగే సూర్య భగవానుడు, శనీశ్వరుడు. శనీశ్వరుడు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శివాభిషేకాలు ఇవన్నీ చేసుకోవడం వలన మీకు దోషాలు చాలా వరకు పరిహారమై అన్ని శుభాలు జరగడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ధనురాశిని తెలుసుకుందామండి. ధనురాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి గురుడు చూడడం వలన, మీ రాష్ట్రాధిపతి పంచమస్థానం ఉండడం వలన ప్రతి విషయంలోనూ సక్సెస్ రేట్ ఉండడము, తెలివిగా ఉండడము, ఆరోగ్యంగా ఆనందంగా ప్రతి విషయంలోనూ శ్రద్ధగా ఉంటూ సక్సెస్ని అంటే కార్యోత్సాహం కలుగుతూ ఉండడం జరుగుతుంది. సెకండ్ హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కుజుడు మీకు 12వ భావంలో ఉన్నాడు. అంటే కుజుడు 12th హౌస్ లార్డ్ కుజుడు 2వ భావంలో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ కుజుడు 2వ భావంలో ఎగ్జాల్టేషన్ ఉండడం వలన ధనయోగం ఉంటుంది, ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది, విదేశ పర్యటన కూడా మీకు ఉంటుంది. ఎప్పుడైతే 12th హౌస్ లార్డ్ 2nd భావంలో మిగతా గ్రహాలు కూడా చూసుకోవాలి, కాంబినేషన్ ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విదేశాలు వెళ్ళడం కోసము ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. శుక్రుడితో కలిసిన కుజుడు కాబట్టి మీరు ఆ శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి ఏమైనా 2nd భావం బాగుంది అంటే ఫైనాన్షియల్గాను కుటుంబ పరంగాను బాగుంటారు, డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు పాడే పాటలు, సంగీత సాధన ఇవన్నీ చాలా అద్భుతంగా ఉండడానికే అవకాశము శుక్రచంద్రుల వలన వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముఖవర్చస్సు పెరగడము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడం బాగుంటుంది. రవి బుధ శనులు కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. అంటే 3వ భావంలో శని అద్భుతం అండి. అంటే శని అంటే ధైర్యాన్ని ఇస్తాడు, మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ని పెంచుతూ ఉంటాడు, శుభవార్త వినేట్ చేస్తుంటాడు, పట్టుదల పెంచుతాడు. ఏ పని చేసినాడు ఆ పట్టుదల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పనులందు పట్టుదల విశేషంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ధైర్యము, మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ఇవ్వడము, మీ పక్క వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం, భరోసా ఇవ్వడము చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషను 3వ భావం ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికే అవకాశం ఎక్కువ ఉంది. బుధ శనుల కాంబినేషన్ వల్ల ఏమంటే మీకు జనరల్గా బుధ కాంబినేషన్ శనుల కాంబినేషన్ ఏం చేస్తారంటే రచయితలుగా మీరు బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4th భావంలో రాహు విదేశీ పర్యటన చేస్తూ ఉంటాడు, దూర ప్రాంతాల్లో ఉండేది చేస్తుంటాడు. 4th భావంతో పాటు 10th హౌస్ లార్డ్ సప్తమాధిపతుడు నీచ స్థితిలో ఉన్నారు. అంటే ఏంటంటే బుధుడు అంటే నిజ స్థితిలో బుధుడు ఉన్నాడని అర్థం. 7వ తారీఖు నుంచి వస్తున్నాడు. రాహుతో కలిసిన బుధుడు ఖచ్చితంగా చెడు ఫలితాలు ఇవ్వకుండా రాహు మంచి ఫలితాలు ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు. అంటే చదువుని బాగా డెవలప్ చేస్తాడు, బుద్ధి బలాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. కానీ భరమనీచిలో ఏం లేడు బుధుడు, బుద్ధి బలాన్ని ఖచ్చితంగా పెంచడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. 4th భావం ఎడ్యుకేషన్ ఇవ్వడము, అలాగే వస్త్రాలు ఇవ్వడము, సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, బంగారాభరణాలు పెంచుకోవడానికి బుధ రాహుల్ కాంబినేషన్ ఉంది. తోబుట్టువులు కూడా కలిసి అంటారని చూసారు, ఆ కాంబినేషన్ ఉంది. బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉండడము, ఇవన్నీ కూడా బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ధనయోగం ఖచ్చితంగా కలుగుతుంది, పుత్ర సంతాన యోగం ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ప్రేమోత్సవాలతో ప్రేమగా ఉంటారు, అందరితో ప్రేమగా ఉండడానికే అవకాశాలు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. గురుడు చాలా మంచివాడు కదండి. అలాగే గురు ప్రభావం వలన మీకు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతూ ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో రాహుతో కలిసి ఉన్నప్పటికీ కూడా శుభకార్యాలే చేస్తాడు. నీచ స్థితిలో పరమనీచిలో ఏం లేడు, 7వ తారీఖు నుంచి వస్తున్నాడు. సో రాహుతో కలిసిన బుధుడు మంచి చేయడానికే అవకాశాలు ఉంటుంది. రాహుతో కలిసిన బుధుడు అంటే రాహు ఇచ్చే ఫలితాలు, అంటే బుధుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే రాహు ఔటర్ ప్లానెట్ కాబట్టి సో శుభకార్యాలు, భార్యాభర్తల విషయంలో అనురాగం అన్నీ పర్ఫెక్ట్గా బాగుంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు ఉండవు. 9th హౌస్ని గురుడు చూస్తాడు, 9th హౌస్ లార్డు రవి బుధులు శని కూడా చూస్తున్నారు. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడమో, మంచి యోగవంతంగా ఉండడమో, పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. గురుదృష్టి 9th భావం ఉండడం వల్ల గురువు గారిని, పీఠాధిపతుల్ని సందర్శించడము, అలాగే షిరిడి వంటి అంటే పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడము ఉంటుంది. అలాగే గురుదృష్టి రవి బుధులు కూడా చూడడం వల్ల గంగా స్నానాలు, సరయూ నది స్నానాలు చేయడానికి, రాములు వారి దర్శనం చేసుకోవడానికి, అయోధ్య రాముడు దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సరే, దశమస్థానాన్ని గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే, అంటే భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల కూడా మీ వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది. అంటే విద్యలో విదేశాలు వెళ్ళడము, దూర ప్రయాణాలు చేస్తారు. 9th హౌస్ 9th హౌస్ చూసుకోవడం వల్లే కారణం. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు అంటే సపోజ్ స్టేషనరీ బిజినెస్ కానీ, గోల్డ్,
సిల్వర్ అనుకోవచ్చు. అలాగా ఏ వ్యాపారమైన ఫుడ్ బిజినెస్, స్టేషన్ అంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అన్నాం కదా ఇందాక. అటువంటి ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో డెవలప్మెంట్స్, ఏ చిన్న బిజినెస్ అయినా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా గురుదృష్టి వలన అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా బాగుంటాయి. 10th హౌస్ బుధుడు ఉండడం, కేతు ఉండడం వలన 10th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ బుధుడు చూస్తున్నాడు 10th హౌస్ని. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుందండి మీకు. కొంతమంది ఉద్యోగాలు దగ్గరకు వచ్చి పోవడము, ఉద్యోగాల్లో మానేయడము, ఏదో 10th హౌస్ కొద్ది కర్మస్థానం, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీరు చేసిన ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు రాకపోవడం కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకనే విష్ణువుని పూజించిన అంటే విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి, ఆయనకి దీపారాధన చేసిన, తులసిమాల సమర్పించిన, మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదండి, తులసిమాల పెట్టుకుంటాం. పూజించిన, వినాయకుని సందర్శించిన, వినాయకుని పూజించిన, దశమ స్థానము స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. లాభస్థానాన్ని, భాగ్యస్థానాన్ని గురుదృష్టి వలన వ్యాపారము 3 పువ్వులు 6 కాయలు అంటారు సరే, అలా వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా, ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది మీకు. ఉద్యోగంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప వ్యాపారం విషయంలో ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండానండి గురుదృష్టి ఉండడం వలన మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండము, మీ అన్నయ్యకి కానీ అక్కయ్యకి బాగుండము, అలాగా దేవుడికి పూజలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. కానీ శని 12th భావం చూడడం అంత మంచిది కాదు. 12th భావాధిపతి వచ్చేసేదిలో ఉన్నాడు, అది అదృష్టము. కాకపోతే ఏమవుతుందంటే మీకు చిన్న చిన్న ధనం ఖర్చు అయిపోవడము జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతారు. ముఖ్యంగా విష్ణువుని పూజించండి, అలాగే వినాయకుడిని పూజించండి. వినాయకుడిని పూజించిన తర్వాత విష్ణువు ఆరాధన చేసుకోండి. దానివల్ల ఉద్యోగ భద్రత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందామండి. మకర రాశిలోనే కుజుడు లాభాధిపతి. అంటే మకర రాశి కుజుడు 4th హౌస్ లార్డ్ అయ్యాడు. కుజుడు వచ్చే స్థితిలో ఉండము, శుక్రుడితో కలిసి ఉండము, చంద్రుడితో కలిసి ఉండము, ఇవన్నీ ఏంటి అంటే ఏంటంటే మీ రాశికి మీ రాశి వాళ్ళకి కొద్ది కోపము, చికాకులు ఉన్నా సంతోషకరంగా ఉంటారు, కార్యోత్సాహంతో ఉంటారు. అంటే మీరు పనులందు పట్టుదలతో ఏ పని చేసినా కూడా విజయం సాధించేట్టుగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ఉంటారు. జాలి, దయ, దానగుణము అన్నీ కలిగి ఉండము. ప్రతిదీ మీకు ముందుకు రావడం అంటే మీకు సక్సెస్ రేట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2nd హౌస్లో శని, రవితో కలిసిన బుధుడు చాలా తప్పు కదా. రవి బుధుడు తప్పు కాదు, శని తప్పు. రవి బుధుడు 2వ స్థానం ఉంటే మంచి చదువుని ఇస్తారండి, జ్ఞాన సంపదను పెంచుతారు, అద్భుతమైన తెలివితేటలు ఇస్తారు, చదువు విషయంలో అద్భుతంగా ఉంటారు. శని ఉండడం ఏంటంటే సంపదలు రావడంలో తగ్గిస్తాడు. మీకు శని ప్రాబ్లం ఏంటంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కొన్ని మనస్పర్ధలు వచ్చేది చేస్తూ ఉంటాడు. ఆ రవి బుధుల వల్ల ఏమంటే ఫైనాన్స్ రంగంలోనూ డబ్బులు రావడము, పాటలు పాడేవాళ్ళకి, సంగీతం పాడేవాళ్ళకి బాగా సక్సెస్ అవ్వడము, బుధుడు వలన యోగవంతంగా ఉండడము, చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి రవి బుధులు కాంబినేషన్ పర్ఫెక్ట్. శని బుధుల వలన కూడా మీ సాహిత్య రంగంలోనూ రచయితగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మరి అది డబ్బుల విషయంలో మాత్రం డిలే అయినా, కుటుంబ విషయంలో డిలే అయినా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం లేదు. మకర రాశి వాళ్ళకి బుధరాహువులు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. అంటే బ్రహ్మాండంగా ఉన్నారంటే బుధరాహువులు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు, తోబుట్టువులు కలిసి చేస్తుంటారు. వాళ్ళ వల్ల మీకు వల్ల మీ వల్ల వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. వాళ్ళ వల్ల అంటే మీ తోపుటు వలన మీకు వల్ల మీ తోపుటు వాళ్ళకి బాగుంటుంది అర్థం. వార్తా సేకరణ, రాహుబుధులు వార్తలు కదండి, వార్తా సేకరణ చేయడము, వార్తలు సేకరించడము, మంచి డెవలప్ అవ్వడం, ప్రజ్ఞాపాఠవాలు ఉండడము జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరు ప్రఖ్యాతులు బుధరాహువులు ఉండడము, హార్డ్వేర్ మెటీరియల్ సంబంధించిన వాటిల్లో కూడా ఉండడము బాగుంటుంది. 3rd భావంలో రాహుబుధులు ఉన్నారంటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాహన సౌఖ్యం ఉంటుంది. ఇంకో చెప్పాలంటే వాహనాలతో పాటు ఆభరణ యోగం ఉంటుంది. అద్భుతంగా ఉన్నాయి కదండి. 4th భావంలో గురుడు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువే కాకుండా 4th హౌస్ లార్డ్ కూడా మీద ఉచ్చులో ఉన్నాడు. అంటే చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటారు, మార్కులు బాగా వస్తాయి. మదర్ గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వాహనాలు, గృహాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయదారుగా పంట చాలా బాగుండడం, వాళ్ళకి సంతోషంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పంచమాధిపతి కూడా శుక్రుడు బాగున్నాడు కాబట్టి సంతాన యోగం ఉంది, మీకు ఆడ సంతాన యోగం ఉంది, అంటే పుత్రికా సంతానం ఆయన వాళ్ళే కాకుండా మీకు చేసే ప్రతి పనిలోనూ, సాహిత్య రంగంలోనూ, అలాగే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో కూడా మీకు కలిసి వచ్చే అంశాలు బాగా ఉన్నాయి. 7వ చంద్రుడు కూడా మీరు రాశిలో ఉండడం అంత అద్భుతం కాదు. 7వ తారీఖు 8వ తారీఖు ఉంటాడు. ఏదేమైనా 7వ స్థానాన్ని
కుజ శుక్రులు చూడడం వలన కూడా మీకు యోగమే. అంటే భార్యాభర్తలు అనురాగంగా ఉండడమే అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలు రావు. హాయిగా వ్యాపార అభివృద్ధి చేసుకుని ఉంటారు. మీకు రాశికి గురుడు కూడా అష్టమ స్థానం చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానం చూస్తున్న గురుడు చూస్తాడంటే తలవంతనంకి వచ్చే ధనయోగము, సేవకాజనం, ఎప్పుడు మొండి బాకీలు రావడము, కొన్ని కేసులు ఉంటే అదే యాన్సిస్టర్ ప్రాపర్టీస్ రావడం, అవన్నీ ఇక్కడ అష్టమ స్థానాన్ని చూసుకోవడం, అష్టమ స్థానాన్ని గురుడు దృష్టి యోగం. అంటే ఆయుర్దాయం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అని అర్థమైపోతుంది. కేతువు 9th house లార్డ్ కూడా చూస్తున్నాడు బుధుడు చూస్తున్నాడు. అంటే విష్ణు దర్శనాలు చేసుకుంటారు. ఆ విష్ణు దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, సరయు వంటి నదుల స్నానాలు, గంగా స్నానాలు, శివాభిషేకాలు, అయోధ్య రాముడి యొక్క దర్శనాలు, అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు కూడా ఉంటాయి కూడా కేతు కాబట్టి ఇవన్నీ దర్శన భాగ్యాలు మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా ఉంటాయండి సందేహం లేదు. అంటే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనాల కోసము. గురువు గారిని, పీఠాధిపతులని కలవడము, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడము ఇవన్నీ జరుగుతాయి. ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. అంటే మీ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాభివృద్ధి చక్కగా సక్సెస్ అవుతూ ఉంటుందని సందేహం లేదు. మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. విష్ణు ఆరాధన చేసుకునే వాళ్ళకి సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు కలిగి తీరతాయి. పైగా కేతు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడిని, గణపతిని ఆరాధన చేసుకుంటే మరింత ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గురుడు దశమస్థానం, దశమాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇస్తాడు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఫైనాన్స్ రంగంలోనూ, బిజినెస్ తర్వాత ఇంకా ఏంటంటే బ్యాంకింగ్ రంగంలోనూ వాళ్ళందరికీ బాగుండము, లాయర్స్ గాను బాగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము. 10th భావం చాలా బాగుంది కాబట్టి కర్మస్థానం, మంచి పనులు చేయడంలోనూ చాలా నిమగ్నమై ఉంటారు. దాన గుణం, జాలి గుణం, సంపదలన్నీ మీరు దానం చేసేస్తూ ఉంటారు కొంతమందికి. అలా మంచి తత్వంతో మీరు ఉంటారు. సరే, 12వ భావాన్ని కూడా గుడి చూడడం వల్ల సన్మానాలు మీకు జరుగుతూ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే 11వ భావాన్ని శని చూడడం వల్ల చిన్న ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ 11వ భావాది ఉచ్చులో ఉన్నాడు. అంటే మీకు లాభాలు స్లో అయినప్పటికీ లాభాలు వచ్చి తీరతాయి, డౌట్ లేదు. 12వ భావాన్ని గురుడు చూడడం వల్ల మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, ధనము అధికంగా ఖర్చు అవ్వడము, మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే మీకు ఇంకా చెప్పాలంటే సూర్యభగవాన్ ఆరాధన అండి. మెయిన్ మర్చిపోకుండా సూర్యభగవాన్ని, విష్ణుమూర్తిని పూజించడం వాళ్ళకి సర్వ సౌఖ్యాలు మీకు లభిస్తాయి. కుంభరాశి, ఇది 11వ రాశి అండి. కుంభరాశి వాళ్ళకి శని, రవి, బుధులు ఉన్నారు. అంటే శని రవులు అంత మంచివాడు కాదండి. శనికి రవికి కాంబినేషన్ అంత అద్భుతం కాదు. కానీ బుధుడు కూడా తోడయ్యాడు కాబట్టి ప్రాబ్లమ్స్ లేవు. శని మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడి పని చేయాల్సిందే. ప్రతి విషయము కష్టపడిందే మీకు రాదు. ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏం నడిచిన ప్రభావం ఉంది కదా, పైగా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. రెమెడీస్ చెప్పుకుందాం. సో రవి బుధుల కాంబినేషన్ వల్ల కొంత గొప్ప మీకు బాగానే ఉంటుంది. రాశిలో రవి బుధుల కాంబినేషను, శని ఉన్నాడు కాబట్టి కష్టపడితే తప్ప మీకు ఏది సక్సెస్ కాదు. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు స్థిరమైన ఆలోచనలు మాత్రం బాగుంటాయి. ఎదుటివాడికి హెల్ప్ చేయాలనే తత్వం ఓకే, నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఉంది. ద్వితీయంలో బుధుడితో కలిసిన రాహు మీకు పంచమాధిపతి అయ్యాడు. నీచ స్థితిలో ఉన్నాడు. రాహుతో కలిసినది మాత్రాన బుధుడు చెడు ఫలితాలు ఇస్తాడు ఏం కాదండి, మంచి ఫలితాలే ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, ఎక్కువగా మాట్లాడే శక్తిని ఇస్తాడు మీకు. అంటే నీచ స్థితిలో పరమనీచలో ఏం లేడు. బుధుడు బాగా మాట్లాడుతుంటాడు కదా, వ్యాపారకారకుడు, ముఖవర్చస్సు పెంచడము, బిజినెస్ తెలివితేటలు పెంచడము, ఇవన్నీ ఉంటాయి కదా, చదువు ఇవ్వడము, వంశంలో వృద్ధి కలగడం, అంటే మీ కుటుంబ వృద్ధి కలగడం ఉంటాయి కదా, ఎక్కువగా సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి డెవలప్ అవడం ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ చేస్తాడు. 3వ భావంలో గురుడు కాంబినేషన్ ఏంటంటే దగ్గర ప్రయాణాలు చేయడము, ఈ తోబుట్టులు కలవడము, ముఖ్యంగా మీకు వాహనాలు కొనుక్కోవడం. వాహనాలు కొనుక్కుంటారు. 3వ భావంలో గురుడు అంటే ఆభరణాలు కూడా ఇస్తాడు. అలాగే పట్టుదల, శుభవార్తలు వినడం. పట్టుదల ఎక్కడ, ఏ పని చెప్పినా పట్టుదల, ఆ పని మీద పట్టుదల ఉండడం, సో ధైర్యంగా ఉండడము, మీ తమ్ముళ్ళు కలవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, తోబుట్టువుల ద్వారా మీరు సహాయం పొందడం, వాళ్ళకి మీరు సహాయం చేయడము, మాటల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 4th house లార్డ్ శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే మీరు కష్టపడి చదవాల్సిందే. కష్టపడి చదవందే ఏది రాదు. అలాగే మీకు కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది, సుఖం తక్కువ, కష్టం ఎక్కువ ఉంటుంది కదా, అది ఎక్కువగా ఉంటుంది. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 4th భావం బాగుంది, బాగానే 4th భావాధిపతి అంత అద్భుతంగా లేడు. పంచమ స్థానాధిపతి కూడా మీకు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. రాహుతో కలిసి ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు. సరే, ఏం భయపడాల్సిన అవసరం లేదన్నా కూడా మనం విష్ణువుగా సంబంధించిన పూజలు చేసుకుందాం.
విష్ణు సంబంధించిన పూజలు చేసుకుంటే ఎవరైతే వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటారో, విష్ణువు దగ్గర దీపారాధన చేస్తారో, లేదా నిరంతరము విష్ణు సంబంధించినటువంటి పూజలు ఉంటాయి కదండి, విష్ణు సహస్రనామాలు అవి చేసుకుంటారో వాళ్ళకి బుధుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. వాళ్ళకంటే మీ కుంభరాశి వాళ్ళు, మీకే కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి దోషాలు పరిహారం అవుతాయి. సో పంచమ స్థానాధిపతి లేకపోవడం వలన కొన్ని ఆర్థికంగా నష్టం ఉండడము, చిన్న చిన్న స్పోర్ట్స్లో కూడా నష్టం ఉండడము, స్టాక్ అండ్ షేర్స్లో పెడితే లాసులు రావడము, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పరిహారం అవుతాయి. సప్తమ స్థానాన్ని శని రవిలు చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సప్తమ కుంభరాశి కదా, ప్రాబ్లమ్స్ రావడము, మిస్అండర్స్టాండింగ్స్ రావడము, దూరంగా ఉండిపోవడము, ఏదో విధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోనే పెద్దగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ గురుడు అక్కడ ఉండి భార్యాభర్తలను కానీ వ్యాపార పార్ట్నర్స్ కానీ కలిపి తీరుతాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్ట్రాంగ్గా గురుడు నిలబడి వాళ్ళని కాపాడుతాడు. వివాహ శుభకార్యాలు మీరు చేస్తారు, మీ ఇంట్లో చేసుకుంటారు, అలాగే మంచి మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు. సప్తమ స్థానం ఎక్కడే చెడిపోవాలా, విహారయాత్రలు చేస్తారు, అద్భుతంగా చాలా బాగుంది. అష్టమ స్థానం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే అంత మంచిది. శనికి సంబంధించిన పూజలు చేసుకోవడము. కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు, అష్టమాధిపతి నీచ స్థితిలో బుధుడు ఉన్నాడు. సో మార్చి నెలలో మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రాబోతున్నాయంటే మనం భయపడిపోతామా? ఏమీ లేదు. రాబోతున్నాయంటే గణపతి ఆరాధన చేసుకోవడము, విష్ణు సంబంధించిన ఆరాధన చేసుకోవడము. విష్ణు అంటే తులసిమాల, వెంకటేశ్వర తులసిమాల మరి ఇంట్లోనే సమర్పిస్తాం. విష్ణు సహస్రనామాలు చదవడం స్టార్ట్ చేయండి. మార్చి మొత్తం చదువుతూ ఉండండి. సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శని ప్రభావం కూడా తగ్గుతుంది కూడా. శని ప్రభావం తగ్గడము, కేతు ప్రభావం తగ్గాలంటే విష్ణువుని పట్టుకోవడమే దారి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలీసా చదువుకుంటూ, ఆంజనేయ స్వామిని పూజిస్తూ, శనీశ్వర సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండడము, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, 3 వెంకటేశ్వర ఆరాధన, ఈ 3 చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి వెరీ వెరీ స్ట్రాంగ్గా తయారైపోతారు. అంటే ఏ నడిచిన ప్రభావము, అక్కడ అష్టమ స్థానం కేతు ప్రభావము, ద్వితీయంలో ఉండే రాహు ప్రభావం బాగా తగ్గిపోతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవాలి. సరే, భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వలన, భాగ్యాధిపతి 12వ భావంలో ఉండడం వలన విదేశయానం జరుగుతుంది. ఫారిన్ కంట్రీస్ సందర్శిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీరు మీ విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. గురుడు భాగ్యాన్ని చూస్తున్నాడంటే గురువు గారిని సందర్శించడము, పీఠాధిపతిని సందర్శించడము, వ్యాపారాభివృద్ధి కలగడము జరుగుతాయి. మీ ఏ వ్యాపారాలు అంటే గోల్డ్, స్టేషనరీ బిజినెస్ వాళ్ళు, ఫుడ్ బిజినెస్ వాళ్ళు, క్లాత్ బట్టల వ్యాపారస్తులకి, ఇలా చెప్పుకునేటప్పుడు చాలా వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. గురుదృష్టి ఉండడం వలన 9th హౌస్కి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు ఖచ్చితంగా ఉంటాయి. 9th హౌస్లో దూర ప్రయాణాలు కూడా చేస్తారు కదండి. సరయూ నది స్నానాలు, శ్రీరామచంద్రుడు అయోధ్య రాముడి యొక్క దర్శనాలు, ఇలాగా జయ శ్రీరామ్ అంటూ చేసుకుంటుండే దర్శనాలు అద్భుతం కదండి. ఎంతో ఆనందంగా ఉంటాయి కదా. ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చేవాడు శ్రీరామచంద్రుడే. మీరు శ్రీరామచంద్రుడు, విష్ణువు చెప్పాను చూసారా, శ్రీరామచంద్రుడు కూడా పూజలు చేసుకున్నా సరే అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. కళ్యాణం చేయించుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇలాగ భాగ్యస్థానం విపరీతంగా పెరిగి తీరుతుందండి. మీకు సిరి సంపదలకు లోటు లేదు, కానీ వాటిని అనుభవించాలంటే మనకి ఆరోగ్యంగా ఉండాలిగా, అది మీకు ముఖ్యము. సో కాబట్టి కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుంది. సో శని దృష్టి దశమస్థానానికి ఉందండి. అది దశమస్థానానికి శని దృష్టి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి మాత్రము ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. దగ్గరగా వచ్చిన ఉద్యోగాలు పోతూ ఉంటాయి, ఉద్యోగ భద్రత లేకుండా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ముఖ్యంగా శని కారకత్వాల్లో ఉంటే సింగరేణి కాలేజ్ వాళ్ళకి కానీ, లేదా శని కారకత్వాల్లో హెచ్ఆర్ ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్లో ఎక్కువ కార్మికులు జనాలు ఉన్న ఇండస్ట్రీస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. 10th హౌస్ని శని చూడడం వలన ప్రాబ్లమ్స్ రావడము, ఉద్యోగాల దగ్గరగా వచ్చి పోవడము జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10th హౌస్ లార్డ్ కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే మీరు బాగా కష్టపడితే తప్ప సక్సెస్ కాలేరు. ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగం వస్తుంది, కర్మస్థానం, మంచి మంచి పనులు చేస్తారు. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు, ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే వ్యయ భావంలో ఉండడం వలన మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కుజుడు వ్యయ భావంలో ఉన్నాడు అంటే కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగలడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. అది శనితో కలిసి ఉంటే మరి ప్రాబ్లం అయ్యేది. అంటే మీ రాశికి కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. శుక్రుడితో కలిసి ఉన్నాడు, ఫారిన్ కంట్రీ తీసుకెళ్తూ ఉంటాడు, అది ఖచ్చితం. 11వ భావాన్ని గురుదృష్టి 11వ భావాధిపతులు అవ్వడం వల్ల మీ సోదరులు పెద్దవాళ్ళు బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. మీరు చేసే వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుందండి. మీ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు
ఎలా ఉన్నా సరే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతకాలు చెప్పేవాళ్ళు, కుంభరాశిలో జాతకాలు చెప్తుంటారు సారా అస్ట్రాలజర్స్, వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఏమో వ్యాపారాభివృద్ధి ఉంటుంది, సైంటిస్టులకు బాగుంటుంది, మ్యాథమెటిషియన్స్కి బాగుంటుంది. ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. ఏ వ్యాపారం చేసినా 3 పువ్వులు 6 కాయలు అంటారు సారా, వ్యాపారంలో ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. సినిమా రంగం ఎందుకు చెప్పాను, శుక్రుడు కారకత్వం, మీకు యోగకారకుడు కదా శుక్రుడు. సినిమా రంగం షూటింగ్ రీచ్ విదేశాలు వెళ్తారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. సినిమా రంగం కానీ, టెలివిజన్ రంగంలో కానీ, దూర ప్రాంతాలకు షూటింగ్లు కానీ, విదేశయానం కానీ ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. కానీ వ్యయభావంలో కుజశుక్రులు, చంద్రుడు తప్పండి. అంటే 6వ భావాధిపతి చంద్రుడు 6, 7 తారీఖులో ఉన్నాడు. అది ప్రాబ్లం ఏం కాదు, బాగానే ఉంటుంది. కాకపోతే కుజశుక్రులు కాంబినేషన్ 12 భావం తప్పు. ఏదేమైనా మీరు చేయవలసింది ఏంటంటే అమ్మవారిని పూజించడము, విష్ణువుని పూజించడము చేయడం వలన, అమ్మవారు అంటే తెలిసిందే శుక్రుడు అమ్మవారు ప్రభావం ఉంటుంది. సో విష్ణువుని, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీరామచంద్రుడు కానీ, శ్రీరామచంద్రుడు అయితే మరీ బెస్ట్ కదండి. మనకి కష్టాలను తొలగించేవాడు శ్రీరామచంద్రుడిగా. ఆయనకి తులసిమాల సమర్పించి ఆయన దర్శనం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు చేయడము చేస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము, చెడు ప్రభావాల నుంచి బయటపడిపోవడము, మనం ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటలైజేషన్ కాకుండా మంచిగా ఉండడానికే అవకాశాలు ఉండడము శ్రీరామచంద్రుడే కాపాడుతాడు. సో ఈ విధంగా మనకి కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో మీరు ఈ విధంగా పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఫారిన్ కంట్రీస్ యోగం బాగుంది. ఇప్పుడు మీనరాశి అండి. మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకు బాగుందో మీకు గ్రహ ప్రభావాలు చెప్తాను. 9, 10, 11 స్థానాలు బాగుండడం, 12వ స్థానం కూడా మీకు బాగుంది. సరే, బుధ రాహువులు కాంబినేషన్ మీకు బాగుందండి మీ రాశిలోనే. అంటే ఏంటంటే మీకు బాగా కమ్యూనికేషన్స్ బాగా సేకరించాలని, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, వార్తా సేకరణలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. బుధుడితో కలిసిన రాహు నీచ స్థితిలో ఉన్నప్పటికీ రాహు వల్ల బుధుడి దోషం పోతుంది. యోగానే ఇస్తాడు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ మెటీరియల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగం బుధ రాహులు కలిసి ఇస్తారు. బుధ రాహుల వల్ల కాంబినేషన్ వల్ల, కలవడం వల్ల బుధ రాహులు ఇస్తారు. ఏదేమైనా గురుడు మీకు చాలా సర్వదా కాపాడుతున్నాడు. ద్వితీయ భావంలో గురుడు సర్వదా కాపాడుతూ వేళపడ్డ భోజనము, వేళపడ్డ డబ్బులు, జోబు నుండి డబ్బులు ఇస్తాడు. వాళ్ళ లగ్నాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో గురుడు చక్కటి భోజన వసతిని, ధనాన్ని, కీర్తిని, జ్ఞానాన్ని, సంతానాన్ని ఇచ్చి తీరుతాడు. విద్యని, అన్నీ అద్భుతంగా ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో వృద్ధిని, కంటిన్యూస్గా మాట్లాడే శక్తిని, ఎంత బాగుందండి. 2వ భావం కుటుంబంలో అద్భుతంగా ఉంది కదా, బంగారం కొనుక్కునే అదృష్టాన్ని కూడా కలిగించేట్టు చేస్తుంటాడు. 4వ భావాధిపతి మీ రాశిలోనే రాహుతో కలిసి ఉండడం వల్ల చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పడరు. ఖచ్చితంగా చదువు వస్తుంది. వాహనాలు కొనుక్కుంటారు. బట్టలు, బిజినెస్ కారకుడు కదండి, బట్టలు కొనుక్కుంటారు. వ్యాపారాభివృద్ధి అవుతూ ఉంటుంది. ఫైనాన్స్ రంగంలోనూ, గణిత శాస్త్రంలోనూ కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ 6వ భావాన్ని గురుడు చూడడం వలన, 6వ భావాధిపతి కూడా బాగుండడం వలన శత్రు భయం లేకుండా ఉండడము, మేనమామూలు బాగుండడము, అలాగే గురు ప్రభావం వలన కూడా మీకు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉంటే బయటపడము, అనారోగ్య సమస్యలు ఉండకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. శత్రువులు కూడా పితృలు అయ్యే యోగం కలుగుతుంది. ఇక్కడ 7వ స్థానంలో కేతు ఉండడం, 7వ స్థానాధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండడం తప్పు. దట్టు విశ్వభావ రాశిలో ఉండడము, కేంద్రంలో శుభుడు ఉండడం వలన దోషం. కానీ రాహు చాలా మటుగా దోషాలు పరిహారం చేస్తాడు. ఏదేమైనా 7వ స్థానంలో కేతు ఉండడం వలన భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్స్, చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప వాళ్ళ జాతకాల ప్రకారం ఉంటే నో ప్రాబ్లం. సో కేతు వలన కూడా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని విష్ణు సహస్రనామం చేసుకోండి అని చెప్పేది కారణం అదే. విష్ణువు ఆరాధన చేసుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, శ్రీరామచంద్రుని కొలవండి అనే కారణం కూడా అంతే. శ్రీరామచంద్రుని కొలిస్తే భార్యాభర్తల విషయం అనురాగం బాగుంటుందండి. శ్రీరామచంద్రుడిని, సీతామాతల్ని కొలిసిన వాళ్ళకి భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది కదా. అంత అద్భుతం కదండి, అంతా చాలా బాగుంటుంది. పానకం, వడపప్పు నైవేద్యం పెట్టడం వల్ల కూడా శ్రీరామచంద్రుడికి మంచి యోగం ఉంటుంది భార్యాభర్తల విషయంలో. సరే, 8వ స్థానాన్ని గురుడు చూస్తాడు. 8వ కూడా శుక్రుడు అయ్యాడు కదా, బాగానే ఉన్నాడు. అంటే శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఏదేమైనా 8వ స్థానానికి గురుదృష్టం వలన తలవంతలంపకు వచ్చే ధనయోగము, ఆరోగ్యప్రదంగా ఉండడము, శత్రుభయం లేకుండా ఉండడము, సేవకా జనం ఉండడము, ఇలాగా మీకు మిత్రులు కూడా ఎక్కువ ఉండడము, సడన్ గెయిన్స్ ఎక్కువ ఉండడము, లాటరీస్ అటువంటి సడన్ గెయిన్స్ మీకు ఎక్కువ ఉండడము జరుగుతూ ఉంటుంది. సో గురుడు 8వ స్థానంలో దోషకారి మాత్రము కాదు, గురుదృష్టి ఉండడం వల్ల. 9th హౌస్ని అంటే మీకు భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు, అవునా? భాగ్యస్థానాన్ని శని చూడడం వలన చిన్న
ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని అంత అద్భుతం కాదు కదా. అంటే శని భాగ్యాన్ని చూడడం వలన మీకు భాగ్యం తగ్గిపోతూ ఉంటుంది, అదృష్టం తగ్గిపోతూ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి కదా. మీ వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటూ ఉంటుంది, వ్యాపారాల్లో శని కారక వ్యాపారాలు తక్కువగా ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ 9th భావాన్ని శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 9th హౌస్ లార్డ్ ఉచ్చ స్థితిలో లాభస్థానంలో ఉన్నాడు. శని దృష్టి ఎంత ఉన్నా కూడా ఆ భాగ్యాన్ని పెరుగుతూనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. శని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, డిలే చేస్తాడు, డిలే చేయడు కదా. అంటే కుజుడు మీకు ఇచ్చి తీరుతాడు అంటలో సందేహం లేదు. అంటే ఏమి ఇస్తాడు? సిరి సంపదలను ఇస్తాడు, హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు, గురువు గారిని పీఠాధిపతిని కలిసి చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని అయోధ్య చూడడము, గంగానది స్నానాలు చేయడము, సరయూ నది స్నానాలు, ఇలాగా 9th భావాన్ని బాగుండము, తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగా ఉండడము, విదేశ పర్యటన చేయడము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సినిమా టెలివిజన్ రంగం అని మంచి కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడానికే కుజుడు కారకుడు అవుతాడు. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. 10th భావాన్ని గురుడు చూస్తున్నాడు, 10th భావాధిపతి కూడా బాగున్నాడు, ద్వితీయంలో ఉన్నాడు. అంటే కర్మస్థానం, ఉద్యోగం ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. అంటే ప్రమోషన్స్ రావడము, కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, ఫైనాన్స్ రంగంలో ఉండడము, బ్యాంకింగ్ రంగంలో ఉండడము, ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్నాయి కదా, వాటిలో డెవలప్ అవడము, ఇవన్నీ డెవలప్ ఉంటాయి. గురుడు ప్రభావం వలన మీకు చాలామంది డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము జరుగుతుంది. వేద పండితులకి చాలా బ్రహ్మాండంగా ఆదాయము, ధనము, ఆదాయం అంటే ధనము, గౌరవము అన్నీ బాగుంటాయి. 11వ ఇంటి చూసుకుంటానండి, పాపి 11వ ఇంట్లో అంటే మ్యాలఫిక్స్ అని 11వ ఇంట్లో యోగిస్తారు కదా. మన అంటే మీనరాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే 11వ భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, 9th హౌస్ లార్డ్గా బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, చంద్రుడు 6-7 తారీఖుల్లో వస్తున్నాడు. అంటే లాభస్థానంలో ఉండడం వల్ల మీ వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. మీరంటే గెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు గెయిన్స్ అంటే మీకు స్టాక్ అండ్ షేర్స్లోను పెడతారు కదా, వాటిలో రావడము, లాటరీస్ అంటే లాటరీస్ అని చెప్పను కానీ మంచి మంచి యోగవంతమైన దశని చెప్పచ్చు. 9th హౌస్ లాడు పరమోచ్చకు వచ్చేస్తున్నాడు, అందువల్ల యోగాన్ని బాగా ఇస్తాడు. అంటే మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సరా, పెద్దవాళ్ళు అంటే అన్నయ్య, వాళ్ళకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా ధనం మీ చేతిలో ఉంటుంది. ద్వితీయంలో గురుడు, లాభంలో కుజుడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. అదృష్టం కదండి, 2nd హౌస్ లార్డ్ అదృష్టం. అంటే కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల బంగారం వస్తువులు, వాహన యోగము, ల్యాండ్స్, స్టాక్ అండ్ షేర్స్, ల్యాండ్స్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. దాపస్థానంలో ఉన్నటువంటి కుసుక్కులే కాంబినేషను బ్రహ్మాండంగా ఉంది. 12వ భావంలో శని, అమ్మ బాబోయ్ అంటావా, రవి 12వ భావంలో ఉన్నాడు, ఏమీ కాదు. మీకు ఏలినాటి ప్రభావం స్టార్ట్ అయింది కదా, ఆ ఏలినాటి ప్రభావం స్టార్ట్ అయినప్పటికీ కూడా మీకు యోగాన్ని ఇస్తాడు. చూడండి శని ఏమి ఇస్తాడంటే 6వ ఇంటి వాడు, 12వ ఇంటి వాడు కలవడము, 12వ భావంలో కలవడం, విపరీత రాజయోగం. బుధుడు కేంద్రాధిపతి వచ్చి బుధుడు కదా, బుధుడు 6వ తారీఖు వరకు మీకు 12వ భావంలో ఉంటాడు. సో ఈ కాంబినేషన్ వల్ల, రవి శనులు కాంబినేషన్ వల్ల విపరీత రాజయోగం కలిగి ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండి సక్సెస్ రేటు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆనందోత్సవాలతోటి, అదృష్టంతో మీరు కలిసి కనిపిస్తుంది. ఈ వారం మొత్తం కూడా యోగంగానే ఉంటుంది. రవి బుధుల కాంబినేషను, శని కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే 12వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు కలవడం గొప్ప అదృష్టమే. ఈ విధంగా మీ రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ సూర్యారాధన అంటే సూర్య భగవానుడికి ఆదిత్యవర్ధన చేయడము, ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టం తోడవుతాయి. శని భగవానుడికి వెంకటేశ్వర ఆరాధన, శని భగవాన్ని పూజించడం మాత్రం మర్చిపోకూడదు. ఆంజనేయ స్వామిని పూజిస్తూ, వెంకటేశ్వరం పూజిస్తూ, అలాగే శ్రీరామచంద్రుని పూజిస్తూ, అలాగే ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం వలన సర్వ సుఖాలు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా చాలా అదృష్టవంతులుగా మీరు ఉంటారు.